దినవృత్తాంతముల మొదటి పుస్తకం 4వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకుందాం. ఎబ్బేజు గురించి మొరపెట్టి, ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా ఇంకొక వాక్య భాగం కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. 9వ వాక్యం. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి, పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము. దుష్టుని అనే దగ్గర ఒకటి గాని రెండు గాని ఉందండి. ఫుట్ నోట్లో 1 కీడు నుండి ఒకటి అని ఉంది కదండి. ఫుట్ నోట్లో ఏముంది? కీడు నుండి మమ్మల్ని తప్పించుము. చాలు. చదవబడిన వంటి 2 వాక్య భాగాలు గమనిద్దాం. 2 వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మరొక వ్యక్తి ప్రార్థన చేసి ప్రార్థన నేర్పుతూ ఉన్నారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయండి? 2 వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు. ఒక వ్యక్తి ప్రార్థన చేశారు, మరొక వ్యక్తి ప్రార్థన చేసుకొని భక్తులకు ప్రార్థన నేర్పుతున్నారు. పాత నిబంధన భక్తుడైన ఎబ్బేజు అయితే ఏమి, కొత్త నిబంధనకి మూల పురుషుడైన యేసు ప్రభువారైతే ఏమి, ఇద్దరి ప్రార్థనలో ఒకే ఒక పదం మనకు కనపడుద్ది. అక్కడ ఎబ్బేజు ఏమని ప్రార్థన చేస్తాడంటే, ఎబ్బేజు మళ్ళా చూద్దాం, కీడు నుండి నన్ను తప్పించుము అని ప్రార్థన చేస్తాడు. ఇక్కడ యేసు ప్రభువారు కూడా ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ఏమని ప్రార్థన నేర్పుతున్నాడంటే, కీడు నుండి మమ్మల్ని తప్పించుము. పాత నిబంధనకి సంబంధించిన భక్తుని జీవితంలో ఉన్న హృదయాభిలాష కొత్త నిబంధనకి మూల పురుషుడైన అగ్రస్థానాన్ని కలిగి ఉన్నటువంటి యేసు ప్రభువారితో సగా చేసే ప్రార్థన ఏంటంటే, కీడు నుండి మమ్మల్ని తప్పించుము. ఈరోజు మన వర్తమానం యొక్క అంశం ఏంటంటే, కీడు నుండి తప్పించుకొనుడి. స్తోత్రం. ఎక్కడి నుండి తప్పించుకోవాలంట? కీడు నుండి తప్పింపబడాల. ఎబ్బేజు ప్రార్థన ఏంటో యేసు ప్రభువారి ప్రార్థన కూడా అదే. యేసు ప్రభువారి ప్రార్థన ఏంటో ఎబ్బేజు ప్రార్థన కూడా అదే. ఏమండి, మనుషుడు ఆ ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు కూడా ఆ ప్రార్థన చేస్తున్నారు, నేర్పుతున్నారు. 2 వ్యక్తులు చేసే ప్రార్థన ఒక్కటే. ఏంటంటే, కీడు నుండి మమ్మల్ని తప్పించు. ఎందుకు కీడు నుండి మమ్మల్ని తప్పించుమని ఎబ్బేజు ప్రార్థన చేయాలి? యేసు ప్రభువారు కూడా తమ బిడ్డలకి, సంఘానికి, ప్రజలకి ఏం నేర్పుతున్నారంటే, కీడు నుండి తప్పించండి ఎందుకు ప్రార్థన చేయమంటున్నాడు అంటే, కీడు ప్రమాదకరమైనది. చెప్పండి, కీడు ఎటువంటిదంట? ప్రమాదకరమైనది. బాగా వినండి, మీకు మంచి మాటలు చెప్తాను నేను. కీడు అనేది ఒక మనిషి తల మీదకి వచ్చినట్లయితే, కీడు అనేది ఒక మనిషిని గుడారం మీదకి వచ్చినట్లయితే, కీడు అనేది ఒక మనిషి సేవ మీదకి, సంఘం మీదకి వచ్చినట్లయితే వినటానికి ప్రయత్నించాలా.
కీడు అనేది ఒక మనిషి తల మీదకి వచ్చినట్లయితే, కీడు అనేది ఒక మనిషిని యొక్క గూడారం మీదకి వచ్చినట్లయితే, కీడు అనేది ఒక మనిషి మందిరం మీదకి, సేవ మీదకి వచ్చినట్లయితే పరిస్థితులు ఎలా ఉంటాయంటే 4 అనుభవాలు చెప్తా వినండి. 1, భయంకరమైనటువంటి రోగానికి గురవుతారు. ఏమొస్తే గట్టి చెప్పండి. కీడు కానీ మన తల మీదకి, మన గుడారం మీదకి, మన సంఘం మీదకి, పరిచర్య మీదకి కానీ వచ్చి నిలబడితే భయంకరమైనటువంటి రోగానికి గురవుతాం. 2, భరించలేనంత నష్టాన్ని సంపాదించుకుంటాం. 3, కోలుకోలేనంత కరువుకి గురవుతాం. 4, చివరికి అది మనల్ని నాశనానికి, పతనానికి తీసుకొని వెళ్ళి విడిచిపెట్టద్ది. ఏది చెప్పాలా? ఏది? కీడు. ఎన్ని అనుభవాలు చెప్పా? 4 అనుభవాలు. కీడు ఒక మనిషి మీద, ఒకని తల మీద, ఒక గుడారం మీద, ఒక సంఘం మీద, పరిచర్య మీద ఉన్నదనుకోండి, 4 ప్రతికూలమైన పరిస్థితులు మనలో కుటుంబాల్లో కలుగుతాయి. ఏంటి ఆ 4 ప్రతికూలమైన పరిస్థితులు అంటే? 1, భయంకరమైనటువంటి రోగాలకి, బలహీనతలకి గురవుతాం. 2, చెప్పాలా? భరించలేనంత నష్టం మన జీవితంలో ఎదురవుతూ ఉంటుంది. తర్వాత కోలుకోలేనంత కరువు మన జీవితాల్లో కొలువు ఉంటుంది. చివరికి ఎవ్వరు మనం తప్పించలేనంత నాశనానికి, పతనానికి తీసుకెళ్ళద్ది. ఈ విషయం పాత నిబంధన భక్తుడైన ఎబ్బేజుకు తెలుసు. కొత్త నిబంధనకి మూల పురుషుడైన యేసు ప్రభు వారికి కూడా తెలుసు. అందుకే ఆయన గారు అలాగ ప్రార్థన చేస్తున్నారు, ఈయన గారు ఇలాగా ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేయాలని నేర్పుతున్నారు మనకి? కీడు నుండి నన్ను తప్పించు, కీడు నుండి నన్ను కాపాడు, కీడు నాకు, నా కుటుంబానికి రాకుండా కంచె వేసి భద్రపరచు అని దేవుని వాక్యం చక్కగా మనకి తెలియచేయుచున్నది. స్తోత్రం, హల్లెలూయా. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, మీరు నాకు సమాధానం చెప్పండి. మీరు లాభాన్ని కోరుకుంటారా, నష్టాన్ని కోరుకుంటారా? చెప్పరే. మీరు సమృద్ధిని కోరుకుంటారా, కరువుని కోరుకుంటారా? చెప్పాలా? మీరు ఆరోగ్యాన్ని కోరుకుంటారా, అనారోగ్యాన్ని కోరుకుంటారా? చెప్పాలా? మీరు నాశనాన్ని కోరుకుంటారా, జీవాన్ని కోరుకుంటారా? మీరు ఆశీర్వాదాన్ని కోరుకుంటారా, శాపాన్ని కోరుకుంటారా? చెప్పాలా? మీరు మేలును కోరుకుంటారా, కీడును కోరుకుంటారా? మేలే కోరుకుంటారు, కానీ ఎవ్వరు కీడుని కోరుకోరు. కీడు కావాలని ఆశించరు. కీడు కోరుకొని ఆశించి దాని కొరకు ప్రయత్నాలు చేయరు. అయితే ఈరోజు చాలా కుటుంబాలు ఉన్న పరిస్థితి ఏంటంటే కీడును అనుభవిస్తూ ఉన్నారు. దేన్ని అనుభవిస్తున్నారంట? చెప్పాలా? కీడు అంటే 4 విషయాలు చెప్పే మీకు. ఏమేమి ఉంటాయి ఇంట్లో? కీడుంటే భయంకరమైన రోగాలు, తర్వాత భరించలేనంత నష్టం, తర్వాత కోలుకోలేనంత కరువు, విడిపించలేనంత, తప్పించలేనంత నాశనం ఒక కుటుంబంలో ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ కీడు అనేది మీ దగ్గరికి రానియకుండా, ఈ కీడుకి మీ కుటుంబం గురి కాకుండా, ఈ కీడుకి మీ కుటుంబ సభ్యులు గురి కాకుండా, మీ తల మీదకో, మీ గుడారం మీదకో, మీ సంఘం మీదకో, నీ పరిచర్య మీదకో, నీ వ్యాపారం మీదకో, నీ పొలాల మీదకో, నీ స్థలాల మీదకో, నీ సిరి సంపదల మీదకో, నీ మేడామిద్దుల మీదకో, నీకున్నటువంటి ఆస్తిపాస్తుల మీదకో కీడు, ఉగ్రత, కోపాగ్ని రాకుండా తప్పింపబడుదుముగాక. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీడు నుండి కాపాడబడుదుముగాక.
కీడు నుండి చెప్పాల, కీడు నుండి కాపాడబడాలి. ఈ మధ్యకాలంలో ఒక భక్తుడు పాట రాశాడు. భక్తుడంటే ఎవరో కాదులేండి, మనం ఎక్కువ ఏ పాటలు పాడుకుంటాం, ఎవరి పాటలు పాడుకుంటాం చెప్పరే. వాళ్ళు పాడిన పాటలలో కూడా ఒక పాట పాడారండి, మంచి పాట. నేను పాడతాను, ఒక పల్లవి నాతో కలిసి పాడండి. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు, ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలు నెమ్మది కలిగే వరకు, నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించి ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. అంత గొప్ప సేవకులు, అనుభవం కలిగిన వంటి వారు, దేవుని చేత బహుబలంగా వాడబడుతున్న వంటి దేవుని ప్రతినిధులు, తండ్రులని పిలువబడుతున్న వంటి వారు కూడా ఏమని రాశారంట? ఏ కీడు సమీపించనీయక మమ్మల్ని కాపాడినందుకే వందనాలయ్యా అన్నారు. స్తోత్రం. మన జీవితంలో కూడా మనం దేనికి గురి కాకూడదంటే కీడునకు గురి కాకూడదు. ఏ కీడైనా మన వలన సమీపించకుండా ఉన్నట్లు మనం చూసుకోవాలి. స్తోత్రం. శ్రద్ధగా విందురుగాక. ఏ కీడైనా మనలను సమీపించకుండా ఉన్నట్లు చూసుకోవాలి. మీ పక్కన ఉన్న వారు చేతులు పట్టుకొని చెప్పండి. సిస్టర్ చేతులు పట్టుకోండి. బ్రదర్ చేతులు పట్టుకొని నేను చెప్పండి, నేను చెప్పినట్టు చెప్పండి. ఏమండి, నా వైపు చూస్తే చంపేస్తా. పక్కన ఉన్న వైపు చూడండి. మీరు నాకు చెప్పడానికి నేను మిమ్మల్ని చెప్పమన్నా, మీ పక్కన వాళ్ళకి చెప్పండి. భక్తులారా చెప్పండి. ఏమండి, పొరపాటునైనా, నా ఫీలింగ్ మీకు రావాలా? మళ్ళా చెప్పండి. ఏమండి, పొరపాటునైనా మీకు కీడు రాకుండా చూసుకోనండి. ఆమేన్, ఆమేన్. ఇంకొకసారి చెప్పండి. ఏమండి, పొరపాటునైనా మీకు కీడు రాకుండా చూసుకోండి. ఇంకోసారి చెప్పండి. మీ అంతటా మీరే. రెడీ? 1 2 3 4. ఏంటి పొర బిస్కెటా? పొర కాదు, పొరపాటునైనా. ఇంకోసారి చెప్పండి. రెడీ? 1. పట్టుకోవాలి. చేతులు పట్టుకొని ఒక్కరి మోకాన్ని ఒకరు చూడండి. సిస్టర్స్ మోకాలేగా చూడమనేది. కళ్ళల్లో కళ్ళు పెట్టండి. చెప్పండి. బ్రదర్స్ మోకాలు చూడండి. చెప్పండి. ఏమండి, రెడీ? స్టార్ట్. 1 2 3 4. అయ్యయ్యో, మీరు ఎంత అమాయకులా? అమలాపురంలో ఉన్నవారు అమాయకులు అంటే పొరపాటున అమెరికాలో ఉండాలి కూడా నమ్మరు. గట్టి చెప్పండి. ఏమండి, పొరపాటునైనా కీడు సంభవించకుండా చూసుకోనండి. ఆమేన్. ఏం సంభవించకూడదు? ఒకవేళ కీడు కానీ సంభవిస్తే ఏం జరుగుద్ది? ఒకవేళ కీడు సంభవిస్తే ఏం జరుగుద్ది? చెప్పాలి. ఏం సంభవిస్తే, కీడు సంభవిస్తే ఏం జరుగుద్ది? భరించలేని రోగాలు, తర్వాత నష్టం, కోలుకోలేనంత కరువు, తప్పించలేనంత నాశనం మన జీవితంలో ఎదురవుతుంది. ఎంత ప్రతికూలమైన పరిస్థితి మనల్ని చోటు చేసుకోకుండా ఉండాలంటే
ఇందులో నుండి మనం భద్రపరచబడాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలా. దేని రాకుండా చూసుకోవాలో మనం చెప్పండి. కరోనా దినాలలో కరోనా రాకుండా ఎలా చూసుకున్నారో, నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కరోనా దినాలలో కరోనా రాకుండా ఎలా చూసుకున్నారో అలాగని ఈ దినాలలో, ఈ దుర్దినాలలో కీడు రాకుండా చూసుకొందురుగాక. స్తోత్ర. ఏ దినాల్లో ఆ దినాల్లో మనం ఏం రాకుండా చూసుకున్నాం? కరోనా రాకుండా చూసుకున్నాం. ఈ దినాల్లో కీడు రాకుండా చూసుకోవాలి. ఒక మనిషి జీవితంలో ఏ సందర్భాల్లో కీడు సంభవిస్తుందని చెప్తా వినండి. 4 పాయింట్లు చెప్తాను నేను మీకు. ఎన్ని పాయింట్లు చెప్పండి? 4 పాయింట్లు చెప్తా, శ్రద్ధగా వినండి. కీడు ఏ సందర్భాల్లో ఒక మనిషిని ఆవరిస్తాయి, కీడు ఏ సందర్భంలో ఒక మనిషిని వెంటాడుద్ది, కీడు ఒక మనిషిని ఆవరించటానికి గల కారణాలు ఏంటని నేను మీకు సున్నితంగా మీకు అర్థమయ్యే స్టైల్లో చెప్తాను. శ్రద్ధగా విందురుగాక. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొదటి వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకుందామా? యోహాను సువార్త 5వ అధ్యాయం. మరింత ఎక్కువ కీడుని కలగకుండానట్లు, పైనుండే చదువుదాం, పైనుండి మంచి మాట. అటు తరువాత యేసు దేవాలయంలో వారిని చూసి ఇదిగో స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు. చూడండి, చాలు, మళ్ళా చూద్దాం. యేసు ప్రభు వారు ఒక దేవాలయానికి వచ్చారు. ఎక్కడికి వచ్చారండి? మీరే చెప్పాలా. ఎక్కడికి వచ్చాడు? యేసు ప్రభు వారు దేవాలయానికి వచ్చారు. అక్కడ దేవుడు వచ్చాడని సంగతిని గుర్తించి రోగులందరూ ఆ దేవాలయంలోకి వచ్చారు. వారందరినీ బాగు చేశాడంట. అందులో ప్రాముఖ్యంగా ఒక వ్యక్తికి ఉన్నటువంటి బలహీనతని ప్రభు పోగొట్టి అతన్ని కూడా ఏం చేశాడంట? బాగు చేశాడంట. బాగుపడిన ఆ వ్యక్తితో ప్రభు అంటున్న మాట, అయ్యా, నీకు ఈ పూట విడుదల కలిగింది, నీకు ఈ పూట స్వస్థత కలిగింది, నీకు ఈ పూట ఆరోగ్యం కలిగింది, నీకు ఈ పూట ప్రతి బంధకములో నుండి నేను నీకు విడుదల విముక్తిని కలిగించాను, విమోచింపబడ్డావు. ఇప్పుడు నువ్వు పొందిన ఈ స్వస్థత, నీవు పొందిన నీ ఆరోగ్యం, ఈ పొందిన విడుదల నీకు నిలువ ఉండాలంటే, కొలువు ఉండాలంటే, ఇక మీదట నీకు కీడు సంభవించకుండా చూసుకో అని అంటాడు. మరి కీడు సంభవించకుండా చూసుకోవాలంటే నువ్వేం చేయాలంటే, ఇక మీదట పాపము చేయక బ్రతుకుదుగాక. స్తోత్ర. హల్లెలూయా. ఏం చేయకుండా బ్రతకాలా? చెప్పాలా? పాపము చేయక బ్రతికితే కీడు సంభవించదు. మరి ఎక్కువ కీడు నీకు సంభవించకుండా ఉండాలంటే ఇక నువ్వేం చేయకూడదు? పాపము చేయకూడదు. ఏదైనా ఒక పాపం నీ గుండెలో గూడుగట్టుకొని ఉంటే, ఏదైనా ఒక వ్యసనం నిన్ను ఆవరించుంటే, ఏదైనా ఒక దేవునికి నచ్చని ఆయాసం కలిగించే నిర్జీవపు క్రియలు నీ జీవితంలో కొలువున్నట్లయితే ఈరోజు ఆ పాపాన్ని పాతి పెట్టుదువుగాక. కీడు కలగటానికి కారణం ఏంటంటే పాపం. నువ్వు చేసే చిన్న పాపాలు, వ్యభిచరించటం, మందు తాగటం, సినిమాలకు వెళ్ళటం, షికారులకు వెళ్ళటం, అబద్ధ సాక్ష్యం చెప్పటం, ఎదుటివాడి సొమ్ముని దోచుకోవటం, కడుపు కొట్టటం, ఏమండి నష్టాన్ని కలిగించటం, కష్టాన్ని కలిగించటం, ఏమండి ఇచ్చలవిడిగా తిరగటం, ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడటం, అల్లరిగా చిల్లరిగా ప్రవర్తించటం, లోకస్తులుగా లోక వ్యసనాలకి గురైపోయి ప్యాకాట్ అంటాం, ఏమండి క్లబ్ అంటాం, మత్తు పదార్థాలు అంటాం. ఈ లోక సంబంధమైన వ్యసనాలకి, మత్తు పదార్థాలకి, అల్లరికి చిల్లరికి గురైనట్లయితే
దానికి నీ జీవితం అంకితమైపోయి ఉన్నట్లయితే, ఆ పాపపు కొలిమిలో నువ్వు కొలువు ఉన్నట్లయితే, ఆ పాపపు రంగంలో నువ్వు కాపురం ఉన్నట్లయితే, ఆ పాపపు వ్యామోగపు జీవితాలలో పనికిమాలిన సంబంధాలు, పనికిమాలిన వంటి స్నేహాలు, పనికిమాలిన వంటి ఆలోచనలు నీ గుండెలో గూడు కట్టుకొని సింహాసనం వేసుకొని కూర్చొని నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే, ఎవరు చెప్పినా వినకుండా జీవిస్తూ ఉంటే, ఎన్నిసార్లు గద్దించినా హెచ్చరించినా మనోనేత్రాలు తెరవటానికి సంబంధించిన వంటి మాటలు నీకు చూటిగా నీ వైపు చూస్తూ ప్రయాణం చేస్తూ ఉంటే, అంతటి మాట అంతటి వర్తమానం ఉపదేశం విన్నప్పటికి కూడా నీ జీవితంలో పాపం చేయటం మానక ఇంకా పాపం చేస్తుంటే ఏం సంభవిస్తుందంట? కీడు సంభవిస్తుంది. అందుకే పాపాన్ని విడిచిపెట్టాలా. నేనే పాపం చేస్తున్నానండి, నాలో ఏ పాపం లేదు కదా అని మీరు అనుకుంటారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇలా చాలా విషయాల్లో నేను పాపం చేయలేదు, నేను పరిశుద్ధంగానే ఉంటున్నాను, నాలో ఏ లోపం లేదు, నాలో ఏ కల్మిషం లేదు, నాలో ఏ మచ్చ లేదు, నాలో ఏ లోపం లేదు అనే నువ్వు నీకై నీవే న్యాయపరుచుకుంటున్నావు, నీకు నీవే తీర్పు తీర్చుకుంటున్నావు. నీకు తెలుసు అంతరంగంలో ఏ పాపం నీ గుండెల్లో కొలువుంది నీ నిలబడి చేస్తుందని, దేనికి నువ్వు అంకితమైపోయావని. రహస్య స్థలమందు, మరుగైన స్థలమందు ఎవరు లేరని, సమయం అనుకూలించిందని నువ్వు చేసిన ప్రతి పాపం దేవుని ఎరుక, దేవుని దృష్టికి తెలుసు. ఆయన గ్రంథంలో రాసి ఉంచారు. ఏ పాపం నిన్ను ఏలుబడి చేస్తుందో ఆ పాపాన్ని ఈరోజు పాతి పెట్టుదువుగాక. స్తోత్రం, హల్లెలూయా. ఎక్కువ కీడు కలగటానికి కారణం ఏంటి తెలుసా? రోగాలు రావటానికి కారణం ఏంటి తెలుసా? నష్టం రావటానికి గల కారణం ఏంటి తెలుసా? కరువు కలగటానికి గల కారణం ఏంటి తెలుసా? నాశనానికి, పతనానికి దారి తీయటానికి గల కారణం ఏంటి తెలుసా? నీలో దాగి ఉన్న పాపమే. నీలో ఉన్న చెప్పండి, నీలో దాగి ఉన్న పాపం అది ఏంటో నీకే తెలుసు. ఎలాంటి జీవితం నువ్వు జీవిస్తున్నావు నీ అంతరంగానికి తెలుసు. ప్రజల దృష్టికి ఎలా ఉన్నావు, కుటుంబ సభ్యులకి ఎలా ఉన్నావు, భార్య ఎదుట ఎలా ఉన్నావు, భర్త ఎదుట ఎలా ఉన్నావు, తల్లిదండ్రులు ఎదుట ఎలా ఉన్నావు, అంతరంగంలో ఎవరికి తెలియని జీవితం ఎలా ఉంది నీకే తెలుసు. దేవుడు ఎక్కడున్నాలే, ఆయనేం కనబడతానాడికి నేను, ఆయనేం చూడబోతున్నానని నీవు మరుగైన స్థలంలో చేసే ప్రతి పాపం రాయబడుతుంది. అది చిన్నదైనా పెద్దదైనా ఒకరోజు దేవుని దృష్టికి నువ్వు లెక్క చెప్పాలి. నువ్వు పాపం చేయటం వలన నీ జీవితంలో ఎక్కువ కీడు నీకు సంభవిస్తుంది. కాబట్టి పొరపాటున పాపం చేయకుండా కాపాడబడుదురుగాక. నేను ఒక మంచి మాట చెప్తాను, మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. మీ దరిద్రతని కొట్టివేయాలనేది దేవుని సంకల్పం, మీ శాపాన్ని కొట్టివేయాలనేది దేవుని సంకల్పం, మిమ్మల్ని ఆశీర్వదించాలనేది ఆయన కోరిక, మీకు మేలు చేయాలనేది ఆయన ఉద్దేశం, మీకు గర్భఫలం ఇవ్వాలనేది ఆయన కోరిక. అనుకోండి మీ దరిద్రతను పోగొట్టాలని ఆయన ఆలోచన. మీకు ఉన్న అప్పులు రుణాలన్నింటినీ ఈ రోజుతో సర్వనాశనం చేసి పడేయాలనేది ఆయన ఉద్దేశం. ఎన్నెన్నో ఉపకారాలు మీ జీవితంలో చేయాలని, ఎన్నెన్నో మేలులు ఆశీర్వాదాలు మీకు కలిగించాలని ఆయన అనుకుంటున్నాడు. ఏదో ఒక రూపంలో నీకు ఉపయోగపడదాం, మేలు చేద్దామని ఆయన అనుకుంటున్నాడు. నీకు ఏదైతే అవసరమో, ఏదైతే నీకు కావాలనో, సంతానం కావాలనో, ఉద్యోగం కావాలనో, ఇల్లు కావాలనో, రుణాలు తీరటానికి ధనం కావాలనో, కోర్టు కేసుల సమస్యల్లో నుండి విడుదల కావాలనో, ఏదో ఒక మేలు నా దేవునికి చేయాల అనుకుంటున్నాడు. ఆయన మేలు చేయాలనుకుంటున్నాడు కానీ చేయలేకపోతున్నాడు. ఎందుకు చేయలేకపోతున్నాడంటే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం. మీ దోషములు వాటి క్రమములను తప్పించెను, మీ పాపములే మీకు మేలు కలగక ఉండుటకు మీ పాపముల కారణం. మీరు అనుకుంటారు నాకు మేలు కలగకుండా ఉండటానికి నా పక్కింటోడు కారణం, నా ఎడమవైపు కాపురం ఉన్నాడే వాడే కారణం, నా కుడివైపు కాపురం ఉన్నాడే వాడే కారణం,
నాకు ముందు బజారులో కాపురం ఉన్నాడే వాడే కారణం, నాకు వెనక బజారులో కాపురం ఉన్నాడే వాడే కారణం. ఇదిగో నేను మేలు పొందకుండా ఉండటానికి నా రక్త సంబంధికులే కారణం, నా అన్నదమ్ములే కారణం అని మీరు అనుకుంటున్నారు. అది మీ అమాయకత్వం, అది మీ అమాయకత్వం. మీకు మేలు కలగక ఉండటానికి కారణం ఎవరంటే ఎవరో కాదు, మీరే. నేనేం చేశాను పాస్టర్ గారు, నాకు మేలు కలగకుండా ఉండటానికి నేనే అభ్యంతరంగా ఎలా ఉంటాను అనుకుంటున్నావే? మా రాయబడిన మాట, మీ పాపములు. ఎవరి పాపములు? చెప్పాలా? పర్సనల్గా నీ పాపమే నీకు మేలు రానికుండా ఆపేస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారికి ఎటువంటి పాపానైనా క్షమించటానికి అధికారం ఉన్నది. స్తోత్ర. ఎవరికి చెప్పాలా? యేసు ప్రభు వారికి ఎటువంటి పాపానైనా క్షమించటానికి అధికారం ఉన్నది. పాపమును క్షమించటకు మనుష్య కుమారుడికి ఏముందట? అధికారం ఉన్నది. ఆయన అధికార పరుడు. ఆయన సన్నిధిలో ఈరోజు నీ పాపాలన్నిటిని ఒప్పుకోగలిగితే, నీ పాపానికి ప్రాయశ్చిత్తం పొందగలిగితే, ఖచ్చితంగా నీకు నీ కుటుంబానికి కీడు రాకుండా కంచె వేసి నా దేవుడు కాపాడుతాడు. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువ కీడు నీకు కలగకుండా ఉండాలంటే పాపం చేయటం మానే. పాపం చేయటం మానేసి పరిశుద్ధంగా బ్రతికితేనే చాలు. పరిశుద్ధంగా మనిషిగా బ్రతికితేనే చాలండి. నీ జీవితంలో నీకు కీడు రానికుండా నా దేవుడు కాపాడతాడు. ఆమేన్. ఏ పాపం నిన్ను నిలబడి చేస్తుందో ఒక్కసారి ఆలోచించు. ఏ బంధకములో నువ్వు బంధింపబడి ఉన్నావో ఒకసారి ఆలోచించు. ఏ బంధకములో నుండి రాలేకపోతున్నావు. కొంతమంది యవనస్తులండి ఇంజక్షన్లు వేసుకుంటున్నారు, కొంతమంది గంజాయి ఆకులు తాగుతున్నారు యవనస్తులు. మత్తుకి, వ్యసనాలకి. అయ్యో, తల్లిదండ్రులు బిడ్డలు చదువుకుంటారేమో, ఉపయోగపడతారేమో, ప్రయోజకులుగా మారుతారని కూలి పని చేసి, పాసి పనులు చేసి, మట్టి పని చేసి, ఏమండి రోడ్లు చిమ్మి, టాపీ మేస్త్రి దగ్గరికి వెళ్ళి, బేల్దారు మేస్త్రి దగ్గరికి వెళ్ళి, ఏమండి బేల్దారు పనులు చేసి సంపాదించుకొని తీసుకొచ్చి ఆ సంపాదన అంతా మీకే ఖర్చు పెట్టి, మీకు బండ్లు కొనిపెట్టి, ఫోన్లు కొనిపెట్టి, బట్టలు కొనిపెట్టి, బడికి, కాలేజీకి, ట్రైనింగ్ సెంటర్లకు పంపుతుంటే, యవన బిడ్డలారా, మీరందరూ పాపములో పడి మీ జీవితాన్ని తగలేసుకుంటున్నారు. నా చేతులు జోడించి మీ అన్నయ్యగా, మీ తమ్మునిగా బ్రతిమలాడుకుంటున్నాను. ఈరోజే పాపానికి ఫుల్ స్టాప్ పెట్టుదువుగాక. స్తోత్ర. నీకు కీడు రావటానికి కారణం ఏంటి తెలుసా? పాపమే. నీకు మేలు జరగకుండా పోవటానికి కారణం ఏంటి తెలుసా? పాపమే. నువ్వు ఎదగలేక ఉండటానికి కారణం ఏంటి తెలుసా? పాపమే. ఈరోజు నీ జీవితంలో రోగము, నష్టము, కరువు, భయంకరమైన నాశనానికి గురైన పరిస్థితులు, వాతావరణం కనబడుతుందంటే దానికి కారణం ఏంటి తెలుసా? పాపమే. ఈరోజు ఆ పాపముని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో పాతి పెట్టుదువుగాక. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాపమునకు దూరంగా, దుష్టత్వానికి దూరంగా, జారత్వానికి దూరంగా, ఏమండి అల్లరికి దూరంగా, ముసలమ్మ ముచ్చట్లకి దూరంగా, ఈ లోక సంబంధమైన నటనానికి, కబుర్లకి, కాలక్షేపానికి దూరంగా ప్రత్యేకంగా ఒక ఉన్నతమైన జీవితం జీవించుదాం. మారు మనసు పొంది, బ్యాప్టిజం పొంది, పరిశుద్ధాత్మ పొంది, లోకానికి వేరే పరిశుద్ధులతో చేర్చబడి, ఆ మారు మనసుకు తగిన, ఆ పాపముని విడిచిపెట్టిన, కడగబడిన, శుద్ధీకరించుకున్న ఒక శ్రేష్టమైన జీవితం ఈ రాత్రి పూట పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఎక్కువ పాపము నీకు రాకుండా, ఎక్కువ కీడు నీకు రాకుండా చూసుకో. పాపం చేయకుండా ఉంటేనే చాలు, కీడు నుండి కాపాడబడతాం. ఆమేన్, ఆమేన్. ఈరోజు ఆ పాపముల నుండి భద్రపరచబడును గాక, కాపాడబడదు గాక. రెండో విషయం చెప్తాను. కీడు సంభవించడానికి గల రెండవ కారణం ఏంటి? మొదటి కారణం చెప్పా, ఎక్కువ పాపం చేయటం వల్ల ఏం సంభవిస్తుందంట? కీడు. రెండవ పాయింట్ చెప్తా.
కీడు సంభవించడానికి గల కారణం ఏంటంటే బైబిల్ గ్రంథాన్ని తీయండి ఒకసారి. బైబిల్ గ్రంథంలో చక్కగా రాసించారు. యోనా పుస్తకం, యోనా గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకి సంభవించినది, ఎవరిని బట్టి ఇంతటి కీడు మనకి సంభవించినది. చాలు. చదవబడిన వంటి వాక్యాన్ని గమనించినట్లయితే ఒక ఓడ ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి ప్రయాణం చేస్తూ ఉంది. ఆ ఓడలో కొంత మంది ప్రయాణికులుగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఓడ రేవు నుండి నడి సముద్రం మీదకి వెళ్ళిపోయింది. నడి సముద్రం మీద ఓడ ప్రయాణం చేస్తున్న సందర్భంలో అకస్మాత్తుగా సముద్రం మీద సుడిగాలులు మెల్లగా వేసటానికి ప్రారంభించాయంట. చల్లటి గాలి కాదా అనుకున్నారంట, అది చుడిగాలిగా మారిందంట. చుడిగాలి కాదా అనుకున్నారంట, అది సునామీగా మారిందంట. ఇలా ఓడని అతలాకుతలా చేస్తుండగా ఓడలో ఉన్న నాయకులు, ఓడలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు, వ్యాపారస్తులు, చిన్నవారు, పెద్దవారు, దరిద్రులు, ధనవంతులు, చంటి బిడ్డలు మొదలుకొని తల నెరిసిన వెరింటికులు ఉన్న వృద్ధాపులతో సగా అందరు గుండెలు జారిపోయినాయట. మానసికంగా నలిగిపోయారట. మరణ భయము, ఆందోళన, భీతి వారి గుండెల్లో కొలువు ఉందంట. అయ్యో, మనం ఇక రేవుకు పోయి చేరమేమో, గమ్యానికి పోయి చేరమేమో, ఎప్పుడు లేదే, ఎప్పుడు ఈ ప్రయాణం సాఫీగానే సాగుద్దే, ఎప్పుడు ప్రశాంతంగానే వెళ్తామే, కొన్ని సంవత్సరాల నుండి ఈ ఓడలో ప్రయాణం చేస్తూనే ఉన్నామే, ఈ రేవు నుండి ఆ రేవుకి, ఈ ఊరు నుండి ఆ ఊరికి చక్కగా నెమ్మదిగా ప్రయాణం చేస్తూ ఉన్నామే, మనమందరం సముద్ర ప్రయాణానికి అలవాటు పడ్డవారమే, ఈ ఓడకి అలవాటు పడ్డవారమే, ఎప్పుడు ఇలాంటి నష్టమో, కష్టమో, ప్రమాదం జరగలేదే, ఇప్పుడు ఎందుకు జరిగిందని ఆలోచిస్తూ ఆ నావలో ఉన్నటువంటి, ఆ ఓడలో ఉన్నటువంటి వస్తువులు, దుస్తులు, సరుకులన్నింటినీ తీసి సముద్రంలో పడేస్తూ ఉన్నారట, ఓడని తేలిక చేద్దామని. ఎందుకంటే కెరటాలు వేగంగా లేచి దేనిని కొడుతున్నాయంట, ఓడని కొడుతుండగా ఓడలు బద్దలైపోయే పరిస్థితి. ఎన్ని ప్రయత్నాలు చేసినా సముద్రం నిమ్మలమవటం లేదు, ఫెను తుఫానులు ఆగట్లేదు. అప్పుడు వారిలో ఎవరో ఒకరు అన్నారట, రే ఆ లిస్టులో ఎవరెవరు ఓడలో ప్రయాణం చేస్తున్నారు లిస్టు పట్టకరండ్రా, ఆ లిస్టులో ఉన్న వారి పేర్లన్నీ రాసి వేద్దాం, ఎవరి పేరును చీటి పడుద్దో వాడిని వల్లనే ఇంతటి కీడు సంభవించిందనే సంగతిని గుర్తిద్దామని చీటులు రాసి లిస్టులో ఉన్న పేర్లు చొప్పున చీటులు రాసి వేస్తే చీటి ఎవరి పేరు మీద పడిందట? గడి చెప్పండి, ఎవరి పేరు మీద పడిందట? యోనా పేరు మీద పడిందంట చీటి. ఎందుకు యోనా పేరు మీద పడిందంటే యోనా చేసిన పని ఏంటో తెలుసా? చూడండి 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. యెహోవా వాక్కు అమిత్తాయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినేవే పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా ఎప్పేకు పోయి తర్షీషునకు పోయి ఓడ ఎక్కి యెహోవా సన్నిధి నుండి పారిపోయాను. ఎక్కడి నుండి పారిపోయాడట? చెప్పాలా? ఈ కీడు ఎవరిని బట్టి సంభవించింది? యోనాని బట్టి సంభవించింది. ఎందుకు సంభవించిందని చెప్తున్నాను వినండి. యెహోవా సన్నిధిని విడిచిపెట్టడం వలన కీడు సంభవించింది. ఎవరి సన్నిధి? చెప్పాలా? ఎవరి సన్నిధి? యెహోవా సన్నిధి, దేవుని సన్నిధి. దేవుని సన్నిధి అంటే దేవుని మందిరం అనండి. దేవుని సన్నిధి అంటే ఏంటి చెప్పాలా? దేవుని సన్నిధి అంటే దేవుని మందిరం. ఈ భక్తుడు దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళాడు.
దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత, దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన వంటి విలువ, దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన వంటి గౌరవం, దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన వంటి మర్యాద, దేవుని సన్నిధిలో ఉండాల్సిన వంటి భయభక్తులు లేనివాడుగా బరిదెగించి దేవుని సన్నిధి అనే లెక్క లేకుండా, జవాబుదారీతనం లేకుండా దేవుని సన్నిధిని విడిచిపెట్టి పారిపోవటం వలన ఓడకి ఏం సంభవించిందంట? కీడు సంభవించింది. ఒక్క మనిషిని బట్టి 100 మంది కాదు, వందలాది మంది ఇబ్బంది పాలయ్యారు. నిన్ను బట్టి నీ కుటుంబం కూడా డిస్టర్బ్ అవుతుంది. నిన్ను బట్టి నీ కుటుంబం కూడా నష్టపోతుంది. నిన్ను బట్టి నీ కుటుంబస్తులందరూ మానసికంగా నలిగిపోతున్నారు. నిన్ను బట్టి నీ కుటుంబస్తులందరూ ఆర్థికంగా నలిగిపోతున్నారు. నిన్ను బట్టి నీ కుటుంబస్తులందరూ ఆరోగ్యపరంగా, వ్యాపారపరంగా, సంఘపరంగా, సేవాపరంగా నలిగిపోతున్నారు. ఎందుకంటే నీవు ఒక్కడివి చేసే పనిని బట్టి, నీవు ఒక్కదానివి చేసే పనిని బట్టి, అంటే మీరు దేవుని సన్నిధిని విడిచిపెట్టి బ్రతకటం వలన, దేవుని సన్నిధికి దూరమై బ్రతకటం వలన కీడు సంభవిస్తుంది. నేనంటాను, ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఎవరిని విడిచిపెట్టకూడదు అంటే దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. ఎవరిని విడిచిపెట్టకూడదు చెప్పాలా? ఎవరిని విడిచిపెట్టకూడదు? ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా దేన్ని విడిచిపెట్టకూడదు? దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. దేవుని సన్నిధి ఒక మనిషిని నూతనపరిచే కేంద్రం. చెప్పండి, దేవుని సన్నిధి ఒక మనిషిని నూతనపరిచే కేంద్రం, ఆరోగ్యంగా ఉంచే స్థలం. కుళ్ళకుండా, చెమట పట్టకుండా, నా మాట వినండి శ్రద్ధగా, కుళ్ళకుండా, చెడిపోకుండా, చెమట పట్టకుండా, పురుగు పట్టకుండా నిన్ను కాపాడే స్థలం ఏదంటే దేవుని సన్నిధి. స్తోత్రం, హల్లెలూయా. కుళ్ళిపోకుండా, చెమట పట్టకుండా, చెడిపోకుండా, పురుగు పట్టకుండా నిన్ను కాపాడేది ఏదంటే దేవుని సన్నిధి. స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీకు అర్థం అవటానికి చిన్న ఉపమానం చెప్తానండి. మీ ఇళ్లల్లో ఫ్రిడ్జులు ఉన్నాయా లేవా? ఏంటి ఏమడిగాను? ఏమున్నాయా లేవు? బ్రిడ్జిలు కాదు, ఫ్రిడ్జ్. ఏమండి? ఫ్రిడ్జ్. ఇంట్లో ఫ్రిడ్జ్లు ఉన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. సిస్టర్స్ రాజీ పడండి, చేతులు పైకి ఎత్తండి. మంచిది, దించండి అమ్మా. మీరు నిన్న కానీ మొన్న కానీ చేపల కూరో మటన్ కర్రో ఏదో చేసి ఉంటారు. తినగా మిగిలింది భిక్షగాళ్ళకి పెట్టట్లేదు ఈ మధ్య. తిని మిగలగా ఎవరికి పెట్టట్లేదు? భిక్షగాళ్ళకి, అడుక్కునేవాడికి పెట్టట్లేదు, పక్కింటి వాడికి కూడా పెట్టట్లేదు. అందుకని మీ కొంపకు రావటం వాళ్ళు మానేశారు, వీళ్ళు మానేశారు. ఎవరెవరు? భిక్షగాళ్ళు మానేశారు, పక్కింటి వాళ్ళు కూడా మానేశారు. నీ టార్గెట్ వాళ్ళకి అర్థమైపోయింది. మిగిలిన కూరలు ఏం చేస్తాం? ఫ్రిడ్జ్లో పెడతాం. 2 రోజులైనా 3 రోజులైనా తీయటం, వేడి చేసుకోవటం, సరిపోయేంత తినటం, మళ్ళీ అక్కడ పెట్టడం, తీయటం, వేడి చేయటం, తినటం, మళ్ళీ అక్కడ పెట్టడం. ఇది చేపల పులుసు అయితే ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదండి. ఒక ఫ్రిడ్జి ఒక పదార్థం చెడిపోకుండా అంత పక్వంగా చెమట పట్టక, పురుగు పట్టక, కుళ్ళకుండా, చెడిపోకుండా కాపాడుతుందంటే ఫ్రిడ్జి ఒక పదార్థాన్ని. దానికన్నా శ్రేష్టమైంది కాదా దేవుని సన్నిధి? అవునంటారా కాదంటారా? ఎస్ ఆర్ నో? గట్టి చెప్పచ్చుగా. ఎస్ అంటే చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అప్పుడు ఆ సన్నిధిని విడిచిపెట్టచ్చా? చెప్పరే విడిచిపెట్టకూడదు. ఎవరి సన్నిధిని? దేవుని సన్నిధి. పాటిస్తే పాట పాడతారు. రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, అబ్బో మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా.
అంత అబద్ధమయ్యా. వేసుకునైనా పాడతాం. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, మరొకసారి నీ తోడే లేకుండా నేను బ్రతుకలేనయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఇంకొకసారి. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. చెప్పండి కొద్దాం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోతును, నీవే రాకపోతే నేనేమైపోతును. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మైకి దొరికితే ఏ పాట పాడతారు? రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. ఆదివారం తుప్పర్లు పని, తుప్పర్లేనా? ఆ తుప్పర్లే, చిన్న తుప్పర్లు పని మానేస్తారు. ఎక్కడికి? మా మందిరంలో ప్రతి నెల బల్లారాధనకి భోజనాలు పెడతాం. ఇక్కడ కూడా పెడతారనుకుంటా, దేవునికి స్తోత్రం. అప్పుడు డ్యూటీలు వేస్తాం సిస్టర్స్కి. వంట పని మీది సిస్టర్ ఈ నెల అని ఒక తల్లిగారికి అలాగనే డ్యూటీ చేసాం. ఆమె ప్రధాన వంట నాయకురాలు, రావటం మానేసింది. ఆ వారం రావటం మానేసింది. ఎందుకంటే వంట చేయాలి. ఆమె ఎందుకు రాలేదంటే తుప్పర్లు పడ్డాయంట. ఏం పడ్డాయంట చెప్పండి? చినుకులు పడ్డాయండి. అందుకని మానేసింది.
ఆమె రాలేదని వంట చాలా ఆలస్యంగా తయారు చేశారు. మొత్తానికి వంట అయిపోయింది అనుకోండి, పనివాడు ఆగినంత మాత్రాన పని ఆగద్దండి, ఆగదు. దేవుని పని ఏం చేస్తాడు? దేవుడు జరిగించుకుంటాడు. పని అయిపోయింది. సోమవారం మోపైన వర్షం వచ్చింది. సోమవారం మామూలు వర్షం కాదు, మోపైన వర్షం. రోడ్ల మీదకి వాటర్ వచ్చేసి డ్రైనేజర్లన్నీ నిండిపోయినాయి. నేను బండి మీద వెళ్తా వర్షం బాగా ఉందని చెప్పి ఆ సిస్టర్ గారి ఇంటి దగ్గరే ఆగా. ఇంట్లో ఉన్న వాళ్ళు, అయ్యా లోపలికి రండి, అయ్యా కూర్చోండి అయ్యా అన్నారు. కూర్చున్నాను. మమ్మీ ఎదురా అని అడిగా. డ్యూటీకి వెళ్ళారండి అన్నారు. ఎక్కడికి వెళ్ళారట చెప్పండి? డ్యూటీకి. వర్షంలో ఏం డ్యూటీ రా అన్న. అయ్యా వర్షమైన అమ్మ ఆగదయ్యా, వెళ్ళిపోద్ది అనింది. సరే ఎప్పుడు వస్తారా మమ్మీ గారు అని అడిగా. సాయంత్రం 6ంటికి వస్తారన్నారు. నేను 6ంటికి పని కట్టుకొని వెళ్ళాను. ఎన్నింటికి? 6ంటికి పని కట్టుకొని వెళ్ళి సిస్టర్ నన్ను ఆదివారం బల్లారదన్న మొదటి వారం ప్రధాన వంట నాయకురాలివి నువ్వు రాకుండా మానేస్తే ఉప్పేసే కాడ కారం వేసేవారు ఉప్పు ఎక్కువ వేశారు. మొత్తానికి ఏదో భోజనాల పని అయిపోయింది అనుకోండి. చర్చికి రాలేదు ఏం చేస్తారంటే తుప్పర్లు అయ్యాడింది. ఏంటంట? మరి ఈరోజు ఎందుకు పోయా? మోపోయిన వర్షం కాదంటే ఆమె అంటుంది పొట్టయ్యా అంటుంది. ఏ పొట్టంట? జానుడు పొట్ట కోసం ఎక్కడికి వెళ్ళిందట? అప్పుడు నేను అన్నాను, నీకు పొట్ట మీద ఉన్నంత ప్రేమ దేని మీద లేదు చెప్పండి. నా మనసులో అనుకున్న, దేవా ఈ సిస్టర్కి పొట్ట మీద ఉన్న ప్రేమ నీ మందిరం మీద లేదు నాయన, ఏదో నువ్వే చూసుకున్న ఆయన వేసి వచ్చా. 1 వారం రోజులు వీరు వచ్చినారండి. ఎన్ని రోజులు చెప్పరా? చెప్పాలా? 1 వారం రోజుల నుంచి ఏంటి వీరు వచ్చినారు. ఒక్క ఆదివారం మందిరానికి వంట చేయటం మానేసినందుకు 1 వారం రోజులు విక్కట్లే, లేవలేని దెబ్బ. అప్పటి నుండి ఇప్పుడు దాకా ఒక్క నెలకు 1 వారం కాదు, వారం ముందు వచ్చి వంట చేస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధికి దూరమైతే నష్టం నీకే. దేవుని సన్నిధికి దూరమైతే కష్టాలు నీకే. దేవుని సన్నిధికి దూరమైతే కన్నీరు అన్నపానాలుగా మారేది నీకే. దేవుని సన్నిధిని పక్కన పెట్టి సొంత పనులకు, పెత్తనాలకి, పెళ్ళిళ్ళకి, బర్త్డే కార్యక్రమాలకి, ఏమండి ఫ్యామిలీ టూర్కి, సమ్మర్ హాలిడేస్ అని ఆదివారం మందిరాన్ని కూడా మానేసుకొని ఎక్కడికి వెళ్తున్నారు? అమలాపురం బీచ్ అంట, ఫాల్స్ అంట, వేడుకలంట, స్మారక కోటాలంట. మందిరానికి మానేసి వెళ్తారా? పిండాకుడు పెట్టడానికి మందిరాన్ని మానేసి వెళ్తావా? దేవుని సన్నిధిని ప్రేమించు. ఆయన నీ కుటుంబానికి కీడు రాకుండా కావిలుండి కాపాడతాడు. స్తోత్ర. దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన విలువ దేవునికి. దేవుని సన్నిధిలో కనబడు. ఆ దేవుని సన్నిధిని నూతనపరుస్తుంది. నీ సొంత కార్యాలకు విలువిస్తావు, ప్రాముఖ్యత ఇస్తావు, సమయానికి వెళ్ళిపోతావు. దేవుని మందిరానికి అయితే మాత్రం ఆలస్యంగా వస్తావు. నెమ్మదిగా. ఎంత నెమ్మది అంటే, ఎక్కువ నడిస్తే చెమట పట్టద్ది, చెమట పడితే మేకప్ అంతా పోద్ది, మళ్ళా మేకప్ వేసుకోవడానికి బ్యూటీ పార్లర్కి ఎక్కడికి వెళ్దామని అన్నట్టు. ఏమంటే చెమట పట్టకుండా, బట్ట నలగకుండా వచ్చి కరెక్ట్గా ఫ్యాన్ దగ్గరే కూర్చుంటావు. నీ దుప్పదాగా ఆ ఫ్యాన్ నీ మీద పడ, కొబ్బరికాయ పగిలినట్టు నీ తలకాయ పగలబోవాల. దేవుని సన్నిధికి అంత నీటకమా? దేవుని సన్నిధికి వచ్చే విషయంలో ఆసక్తి చూపుదుముగాక. నువ్వు దేవుని మందిరానికి వచ్చే విషయంలో, పరిచర్య చేసే విషయంలో ఎంత ఆసక్తి చూపుతావో దేవుడు కూడా నీ విషయంలో అంతే ఆసక్తి చూపుతాడు. దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. దేవుని సన్నిధికి ఎలా రావాలంటే త్వరపడాలా. దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకరోజు ఆల్ నైట్ ప్రేయర్లో ఉన్నానండి. ఆల్ నైట్ ప్రేయర్లో ఉంటే హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, మా నాన్నగారు చనిపోయారు. ఆల్ నైట్ ప్రేయర్ ఎంత అయిపోయేంత వరకు నేను హాస్పిటల్కి వెళ్ళలేదండి.
తెల్లవారు వరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి 4ంటికి ఆల్నీటి పేరు ముగించుకొని 5ంటికి హాస్పిటల్కి వెళ్ళి 6 నుండి 9 గంటలకు హాస్పిటల్లో ఉండి ఫార్మాలిటీస్ అన్నింటినీ పూర్తి చేసి మా డాడీ బాడీ తీసుకొచ్చాను. మా నాన్నమ్మ గారు చనిపోయారండి. కర్నూలులో మీటింగ్, ట్రైన్ ఎక్కుతున్నా ఫోన్ వచ్చింది, మా నాన్నమ్మ గారు చనిపోయారని. ఇంటికి ఫోన్ చేశాను, పాస్టమ్మ గారికి పిల్లలకి చెప్పాను, ఊరికెళ్ళు మా నాన్నమ్మ చనిపోయారంట, భూస్థాపన కార్యక్రమాన్ని దగ్గరుండి జరిగించారండి అని కర్నూలు మీటింగ్కి వెళ్ళిపోయాను. విశాఖపట్నం సేవకుల కూటంలో వాక్యం చెప్పడానికి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నానండి. ఒంగోలు దగ్గరికి వచ్చింది ట్రైన్. మా తమ్ముడు ఫోన్ చేశాడు, అన్నయ్య నాన్న చనిపోయాడని. మా చిన్నాన్న, ముందు మా నాయన చనిపోయాడు, తర్వాత మా నాన్న వాళ్ళ అమ్మ చనిపోయారు, తర్వాత మా చిన్నాన్న చనిపోయారు. నా ప్రయాణాల్లో సేవలో నేను సాగుతున్న సందర్భాల్లో సాగు కబుర్లు ఎక్కువ వచ్చాయి నాకు, నా కుటుంబ సభ్యులు. నేను అన్నాను, భూస్థాపన మీరు చేయండి, నేను వెళ్తున్నాను సభలకు అని చెప్పి సేవకుల కోటానికి వెళ్ళి సేవకుల కోటలో వాక్యం చెప్పి రిటర్న్లో దిగి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ గాయపడిన కుటుంబాన్ని ఆదరించి వచ్చాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని కన్నా ప్రాముఖ్యమైనది మరొకటి మనకి కానే కాదు. నువ్వు దేవుని సన్నిధిని ఎంతగా ప్రేమిస్తావో దేవుడు నీకు కీడు రాకుండా కాపాడుకుంటాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రభువుని నమ్ముకొని 27 సంవత్సరాలు ఒక్క ఆదివారం కూడా దేవుని సన్నిధికి నేను రాకుండా మానినట్టు చరిత్ర లేదు. స్తోత్రం. హిజ్కియా దేవుని వైపు చూసి అడుగుతాడు, ఎక్కడైనా నేను తప్పిపోయినా చూసుకొని నేను కూడా అడగగలను దేవునితో. ఒక్క ఆదివారమైన చర్చికి రాకుండా మానుకున్న వారాలనేమో చూడనాయన అంట. స్తోత్రం, హల్లెలూయా. ఒక్క ఆదివారం కూడా దేవుని సన్నిధికి రాకుండా ఉన్నది లేదు. దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం భూమి మీద ఎక్కడికి వెళ్ళినా, క్లబ్కి పబ్బుకి వెళ్ళినా, పెళ్ళికి పేరంటాలకి వెళ్ళినా దొరకదు. దేవుని సన్నిధిని ప్రేమించుదువుగాక. స్తోత్రం. దేవుని సన్నిధిని విడిచిపెట్టాడు యోనా, అందుకే ఓడకే సంభవించింది కీడు. ఒక్క వ్యక్తిని బట్టి అంతమంది ఇబ్బంది పడ్డారు, ఒక్క వ్యక్తిని బట్టి అందరూ కన్నీరు పాలయ్యారు. ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబం కానీ కుటుంబ సభ్యులు కానీ ఇబ్బంది పడకూడదు. దీని అంతటి కారణం నువ్వు దేవుని సన్నిధికి దూరం అవటం వలన. కాబట్టి దేవుని సన్నిధిలో నిలిచుందువుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఒక మంచి మాట చెప్తాను, శ్రద్ధగా వినండి. భూమి మీద ఉన్న దేవుని సన్నిధిలో నిలబడి ఆరాధించే మనసు నీకుంటే, పరలోకమందున్న దేవుని సన్నిధిలో నిలబడి అర్హతను దేవుడు నీకు ఇస్తాడు. నా మాటలు మీకు అర్థమైనయా? భూమి మీద ఉన్నటువంటి దేవుని సన్నిధిలో నిలబడి ఆరాధించే మనసు నీకుంటే, పరలోకమందున్న దేవుని సన్నిధిలో నిలబడి ఆధిక్యతను దేవుడు నీకు ఇస్తాడు. ఇక్కడ సన్నిధికి రానోడు అక్కడ సన్నిధికి చేర్చబడ్డు. ఈ సన్నిధి ఆ సన్నిధికి తీసుకెళ్ళటానికి నిచ్చెన, స్తోత్ర, వంతెన. ఆమేన్. ఇక్కడికి వస్తేనే అక్కడికి ఎత్తబడతావు. కాబట్టి ఈ సన్నిధిలో నిలువుండి కొలువుండి దేవుని ఆరాధించుకొందువుగాక. సన్నిధికి దూరం అయితే కీడు. యోనాను బట్టి ఆ ఓడకి, ఆ ఓడలో ఉన్న కుటుంబ సభ్యులందరికీ ఎందుకయ్యా అంత కీడంటే, ఒక మనిషి ఎవరి సన్నిధిని విడిచిపెట్టాడట, దేవుని సన్నిధిని. మీరు దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా కాపాడబడుదురుగాక, ఆ కీడు రాకుండా భద్రపరచబడుదురుగాక, దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా నిలకడగా సన్నిధిలో కట్టబడుదురుగాక. 3వ పాయింట్ చెప్తా. ఎవరికి కీడు సంభవిస్తుంది? మొదటిగా చెప్పాను, పాపము చేసే వారికి ఎక్కువ కీడు సంభవిస్తుంది. 2వ పాయింట్ చెప్పాను, దేవుని సన్నిధిని విడిచిపెట్టడం వలన కీడు సంభవిస్తుంది. 3వ పాయింట్ చెప్తుందని మీకు చదవండి. రాజుల మొదటి పుస్తకం 14వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకుందాం. కాబట్టి యెరోబోము సంగతి వారి మీదకి, యెరోబోము సంతతి వారి మీదకి నేడు కీడు రప్పించుచు. ఎవరి మీదకి? యెరోబోము సంతతి మీద. బాగా వినండి, ఎవరి మీదకి? యెరోబోము సంతతి మీదకి. సంతతి అంటే కుటుంబం, బిడ్డల మీదకి. ఎవరికంట? యెరోబోము బిడ్డల మీదకి. యెరోబోము బిడ్డల మీదకి, సంతతి వారి మీదకి నేడు కీడు రప్పించి, ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని
గనులు గాని లేకుండా మగవారందరినీ యెరోబాము వంశము నుండి నిర్మూలము చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చివేయునట్లుగా యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేసేదను. ఏంటి వాక్యం? ఏంటి వాక్యం అసలు? యెరోబాము సంతతి మీదకి నేను కీడు తీసుకొస్తాను, వారి సంతతిని ఎలా బయటికి తీసుకెళ్తానంటే ఒకడు పెంటంతటిని ఊడ్చి బయట తీసుకెళ్ళి వేస్తున్నట్టు నేను కొన్న వారిని ఏం చేస్తాను? ఊడ్చి వేస్తాను. అప్పుడు కీడు ఎవరి సంతతి మీదకి దేవుడు తీసుకురావడానికి ఇష్టపడ్డాడు? యెరోబాము సంతతి మీదకి, యెరోబాము సంతతి మీదకి దేవుడు కీడు తీసుకురావటానికి ఉద్దేశించి తీసుకొచ్చాడు. కింద చదువుకుంటా వెళ్తే యెరోబాము కుటుంబం అతలాకుతలైపోయింది, కుక్కలు చించిన ఇస్తర్లా తయారైపోయింది. యెరోబాము వంశంలో సంతటి వారిలో ఒకరు కూడా నిలబడినట్లు, నిలకడగా బ్రతికినట్లు, సుఖంగా ఉండినట్లు, సుఖభోగంగా జీవించినట్లు, సాగినట్లు, సంపాదించుకున్నట్లు, సింహాసనం వేసుకున్నట్లు, ఆ సింహాసనం మీద కూర్చున్నట్లు చరిత్ర లేదు. యెరోబాము సంతతి మీదకి దేవుడు ఎందుకు కీడుని తీసుకొచ్చాడు తెలుసా? పెంటని ఊడ్చివేయునట్లు ఆ కుటుంబాన్ని ఎందుకు దేవుడు ఊడ్చివేశాడు తెలుసా? ఆ కుటుంబం మీదకి కీడెందుకు వచ్చింది, సంభవించింది తెలుసా? నేను చదువుకుంటే నా గుండె ఆగిపోయిందండి. అలాంటి సంఘటన యెరోబాము సంతతి వారు చేశారు. ఏం చేశారు బాబు అంటారా? దినవృత్తాంతముల 2వ పుస్తకం 11వ అధ్యాయం 14వ వాక్యం చదువుదాం. దినవృత్తాంతముల 2వ పుస్తకం 11. యెరోబామును అతని కుమారులను, అతని సంతతి వారు. కుమారులు అంటే ఎవరు? సంతతి వారు. యెరోబాము కుమారులు, అతని సంతతి వారు యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీలను త్రోసివేశారంట. ఎవరు? యెరోబాము కుమారులు. మిమ్మల్ని ఎవరు? ఎందుకు యెరోబాము కుటుంబానికి కీడు సంభవించింది? యాజకుల్ని సేవ, వారి సంతతి వారి మీదకి ఎందుకు కీడు వచ్చింది? పెంటని ఊడ్చి వేయనట్లు ఆ కుటుంబం అంతటిని ఊడ్చేందుకు వేశాడు. పాయింట్ అక్కడ రాసి ఉంచారు. ఏమని? యాజక సేవ చేసే యాజకుల్ని నెమ్మదిగా, ప్రశాంతంగా, పిలుపును బట్టి, దర్శనాన్ని బట్టి, ప్రతిష్టతను బట్టి, సమర్పణను బట్టి, త్యాగాన్ని బట్టి, వైరాగ్యాన్ని బట్టి, రోషాన్ని బట్టి, తెగింపును బట్టి, దేవుని మీద ఉన్నటువంటి శ్రద్ధను బట్టి నిలకడగా నిందలైన, అవమానాలైన, కష్టాలైన, బాధలైన, బలహీనతైన, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఆకలికి అలమటించి భోజనానికి ఏమండి లేని పరిస్థితుల మధ్యలో కూడా నిలబడి సేవ చేస్తుంటే ఆ సేవకులకి తోడ్పడాల్సిన వంటి వారు, ఆ సేవకుల్ని ఆదుకోవాల్సిన వంటి వారు, ఆ సేవకులకి ఓతగా ఉండాల్సిన వంటి వారు, ఆ సేవకులకి ధైర్యం ఇవ్వాల్సిన వంటి వారు, ఆ సేవకుల్ని బలపరచాల్సిన వంటి వారు ఆ సేవకుల్ని తరమటానికి ప్రయత్నాలు చేశారు, తరిమేశారు. తరమటానికి ప్రయత్నాలు, తరమటానికి ఆలోచనలు చేసి సేవ జరగకూడదు, సేవను ఆపేద్దాం, సేవకుడు ఉండకూడదు అని సేవకుడికి చేదోడుగా, వాదోడుగా ఉండాల్సిన వంటి వారే వెన్నుపోటుగా, మేకుగా, బల్యంగా మారారు. అందును బట్టి ఆ కుటుంబానికి ఏం సంభవించిందట? కీడు సంభవించింది. నా మాటలు వినండి. మీ మంచి కోరి ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాట. మీరు ఈ సంఘానికి సంబంధించిన విశ్వాస బిడ్డలైనా, వేరే సంఘానికి సంబంధించిన విశ్వాస బిడ్డలైనా మీరు ఇక్కడ ఉన్నట్లయితే
మీరెళ్ళే సంఘానికి సంబంధించిన సేవకులు సేవకురాలు మీకన్నా వయసులో చిన్నవారైనా పెద్దవారైనా, చదువుకున్నవారైనా చదువు లేనివారైనా, జ్ఞానవంతులైనా అజ్ఞానులైనా, సౌందర్యవంతులైనా సౌందర్యము లేని వారైనా, తాళంతులున్నా తాళంతులు లేకపోయినా, వరాలున్నా వరాలు లేకపోయినా, వారి మీద దేవుని అభిషేకం ఉందనే సంగతిని మాత్రం గుర్తించుదువుగాక. చప్పట్లు కొట్టచ్చుగా. వారిని గౌరవించాలా, వారిని ప్రేమించాలా, వారి అవసరాల్ని తీర్చాలా, అవసరమైతే వారి ప్రాణానికి మన ప్రాణానైనా అడ్డేయాల. అంతేగాని యాజకులు సేవ చేయకుండా ఆపటం నీకు ఏమలవాటు? పాస్టర్ గారు ఇలా చేస్తే బాగుండు, పాస్టర్ గారు ఈ కుడికి పెడితే బాగుండు, పాస్టర్ గారు ఆ మీటింగ్ పెడితే బాగుండు, సంఘంలో ఈ విధానం తీసుకొస్తే బాగుండు. ఏ విధానం? ఎవరికి పుట్టినరోజులు పెళ్లి రోజులు వస్తే ఆయన కేక్ తీసుకెళ్ళి కట్ చేయటం. సేవకుడికి సేవ నేర్పటం ఏంటి? తాతకి దగ్గులు నేర్పినట్టు, తాతయ్యకి దగ్గులు నేర్పినట్టు దగ్గటం తాతయ్యకి నేర్పచ్చా మనం? నీకన్నా బాగానే దగ్గుతాడు. సేవకుడికి నువ్వేంది సేవ నేర్పేది? అలా చేయటం ఇలా చేయటం బాగుండు, అలా పెడితే బాగుండు, ఇలా పెడితే. సేవకుడు మనుషులు చెప్తే సేవ చేయకూడదు, దేవుడు చెప్తే చేసేవాడే సేవకుడు. స్తోత్రం. నాయకత్వానికి నడిపింపుకు లోబడేవాడే సేవకుడు. వాళ్ళకి ఇద్దరితోనే కమ్యూనికేషన్, ఒకడు దేవునితో, రెండవది నాయకునితో, అంతే. సేవకుడికి నువ్వు తోడ్పడాలా, నువ్వు సేవ చేయకుండా ఆటంకపరచకూడదు. నువ్వు సేవ చేయకుండా ఆటంకపరచకూడదు. సేవకుడికి విరోధంగా నువ్వు మాట్లాడకూడదు, సేవకురాలకి విరోధంగా నువ్వు మాట్లాడకూడదు, మాట్లాడటానికి ధైర్యం చేయకూడదు, దూకుడు ఉండకూడదు, పొంగకూడదు, వ్యామోగపు చూపులు చూడకూడదు సేవకుడిని, మోగపు చూపులు చూడకూడదు సేవకుడిని. భక్తులుగా ఉండాలి, మర్యాదగా ఉండాలి సేవకులు ఎదుట. స్త్రీలు కొంగులు కప్పుకొని, పురుషులు చేతులు కట్టుకొని, వినయము విధేయతని వస్త్రంగా ధరించుకొని, భయభక్తులతో సేవకుని ఎదుట, సేవకురాలు ఎదుట నిలబడాల. పోజులు ఇస్తా, ఏమిస్తా? నేను ఫోటో తీసుకోవటానికి, స్టిల్ తీయటానికి వచ్చాను మీ దగ్గరికి. మీరు వచ్చారా పాస్టర్ గారి దగ్గరికి ఫోటోలు తీసుకోవటానికి? ఇలా నిలబడుకొని మాట్లాడుతూ చెప్పండి అయ్య గారు అని. ఈ నడుము ఎర్రగా పోజులు. దేవుని సేవకుడు ఎదుట ఎలా నిలబడాలా, దేవుని సేవకురాలు ఎదుట ఎలా నిలబడాలా? భయం లేదు, భక్తి లేదు. భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టినట్టు బరిదెగించి మాట్లాడుతూ సేవకుల్ని. ఎంత పెద్ద మాట అంటే అంత పెద్ద మాట. పక్షవాతం వస్తుంది నోటికి, మీకు రాదుగాక, మీరు మాట్లాడలేదు కనుక. స్తోత్రం. హల్లెలూయా. దేవుని సేవకులను సేవ చేయకుండా ఆపకూడదు. వాళ్ళ దర్శనానికి నువ్వు అడ్రాకూడదు, వాళ్ళ పిలుపుకి నువ్వు అడ్రాకూడదు, వాళ్ళ ప్రతిష్టతకి భంగము కలిగే తట్టు నీ వలన ఒక్క మచ్చ కూడా రాకూడదు. స్తోత్రం. నువ్వు వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, నీ వలన వాళ్ళు డిస్టర్బ్ కాకూడదు. సేవకులు సేవ చేయటానికి మీరు తోడ్పడాలా. నా సొంత మాటలు నేను చెప్పలేదండి, బైబిల్లో ఉన్నాయో చెప్తున్నాను. లేవీలు సేవ చేస్తుంటే యెరోబాము పిల్లలు చేయలేదంట. ప్రతిదానికి డిస్టర్బ్, ప్రతిదానికి ఆటంకం, ప్రతిదానికి వంక. చివరికి సేవ చేయకుండా మందిరాల నుంచి వాళ్ళని బయటికి కట్టేశారు. వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. సేవకులు బయటికి వెళ్ళిన వారు పిచ్చోళ్ళలాగా అలమటిస్తున్నారంట. అయ్యో బలిపీఠం మొదలుపెట్టేసి ఈరోజు బలు అర్పించాల్సిన సమయం ఇది, బలి అర్పించలేని పరిస్థితికి గురయ్యానే, యాజకత్వం జరిగించాల్సిన సమయం ఇది, ధూపం వేయాల్సిన సమయం ఇది, దేవునికి సర్వాంగ దగన బలు అర్పించాల్సిన సమయం ఇది, నైవేద్యం అర్పించాల్సిన సమయం ఇది, అయ్యో నూనె పోయాల్సిన సమయం ఇది, అయ్యో ధూపవృక్షాన్ని శుభ్రం చేయాల్సిన సమయం ఇది, అయ్యో కృపాక్షణాన్ని శుభ్రం చేయాల్సిన సమయం ఇది. సేవకుడు సేవని పోగొట్టుకొని బయటికి వెళ్ళి అలమటిస్తున్నాడు పిచ్చోలుగా.
అలా సేవకులు సంఘాన్ని పోగొట్టుకుని సేవను పోగొట్టుకుని బయటికి వెళ్ళి పిచ్చోళ్ళ కేకలు వేసుకుని తిరుగుతూ ఉంటే, గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటే అందరు ఎగతాళి చేసిన వారు. కానీ దేవుడు పైనుండి ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉండి, ఎరా నా సేవకులు సేవ చేయనీయకుండా దేవుని మందిరం నుండి బయటికి గెట్టేస్తావు అని చెప్పి వారికి కీడుని ప్రవేశపెట్టాడంట. ఏం కీడయ్యా అంటే, ఒకడు పెంటని శుభ్రంగా ఊడిచి పడవేయినట్లు యెరోబాము పిల్లల్ని సంతానం ఏం చేశాడట? ఊడ్చి వేశాడట. జాగ్రత్త, ఖబర్దా. దేవుని సేవకుడి మీద చేయి వేయటం, మాట్లాడటం, ఎగతాళి చేయటం, ఏళనం చేయటం, ఎటకారంగా మాట్లాడటం, ఎలాంటి పనులైనా మీలో కనపడ్డాయనుకోండి, తినటానికి భోజన మెతుకులు దొరకవు. దేవుని సేవకుని ప్రేమించేవాడు ఖచ్చితంగా వాడి దీపం వెలుగుద్ది. స్తోత్ర, హల్లెలూయా. దేవుని సేవకుని ద్వేషించేవారు, దూషించేవారు దీపం చీకట్లో ఆరిపోద్ది. నీ దీపం వెలగాలంటే దైవ సేవకుని గౌరవించుదువుగాక. ఎందుకంటే దేవుని సేవకుడు దేవుని చేత ఏర్పరచబడిన దేవుని ప్రతినిధి. స్తోత్ర, హల్లెలూయా. యెరోబాము కుటుంబానికి, సంతతి వారికి కీడు ఎందుకయ్యా వచ్చింది అంటే, లేవీలను సేవ చేయనికుని ఏం చేశారు? వారు బయటికి నెట్టేశారు కాబట్టి వారికి కీడు సంభవించింది. సేవకుల్ని ప్రేమించుదువుగాక. ఆమేన్. ఎలా ప్రేమించాలని ఒక్క మాట చెప్తాను ఎలా ప్రేమించాలని. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదవండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యం. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిట్లో భాగము ఇయ్యవలను. స్తోత్ర, హల్లెలూయా. వాక్య ఉపదేశం పొందువారు ఎవరు? హలో, వేర్ ఆర్ యు? ఎక్కడున్నారు? ఇన్ చర్చేనా? వాక్య ఉపదేశం పొందువారు ఎవరు? చెప్పాలా? ధైర్యం చెప్పచ్చుగా, మేము అని గట్టి చెప్పండి. వాక్య ఉపదేశం పొందువారు ఎవరు? ఉపదేశించేవారు ఎవరు? మీరు అని చెప్పచ్చుగా, గట్టి చెప్పండి. వాక్య ఉపదేశం పొందువారు ఎవరు? వాక్య ఉపదేశం చెప్పేవారు ఎవరు? మీరు మాకేమి ఇవ్వాలా, మేము మీకేమి ఇవ్వాలా? అరే, ఇక్కడ చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉన్నారా? నువ్వు చదువుకున్నావు అమ్మా? ఏం చదువుకున్నావు అమ్మా? పాస్టింగ్ ఉన్నావా తల్లి? గట్టిగా మాట్లాడరా. డిగ్రీయా? కాస్త పైకి లేచి నిలబడు. నీకు సైన్స్ ఉందా? మీరు చదువుకున్నప్పుడు సైన్స్ ఉందా? ఒక్క క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? చెట్టు మనిషికి ఏమి ఇస్తుంది, మనిషి చెట్టుకి ఏమి ఇస్తుందిరా? నేను అందుకే చదువుకున్నావా అని అడిగా. అందుకే మీ పాఠాల్లో సైన్స్ ఉందా అని అడిగా. ఖచ్చితంగా మనసు పెట్టి చెప్పు. చెట్టు మనిషికి ఏమి ఇస్తుంది? నీడెత్తుందా? చెట్టు మనిషికి ఆక్సిజన్ ఇస్తుంది. స్తోత్రం. మనిషి చెట్టుకి ఏమి ఇస్తున్నాడు? ఇప్పుడు వచ్చారు లైన్లోకి. స్తోత్రం, హల్లెలూయా. చెట్టు మనిషికి ఏమి ఇస్తుంది? ఆక్సిజన్. కరోనాలో ఏం లేకుండా తెచ్చారు అందరూ. అవును, ఉన్న చెట్లు నరికేసి ఫ్లాట్లు వేసుకొని ఇల్లులు కట్టుకుంటే చెట్లు ఎలా ఉంటాయి? చెట్టు మనిషికి ఆక్సిజన్ ఇస్తుంది. మనిషి చెట్టుకి ఏమి ఇస్తున్నాడు? ఇచ్చుకో చెప్పాలా? చెప్పాలా? పుచ్చుకో అనండి. ఇచ్చుకో. మీరు పుచ్చుకుంటున్నారు కానీ ఇచ్చుకోవట్లేదు. ఏం పుచ్చుకుంటున్నారు? కూర్చుతలే. ఏం పుచ్చుకుంటున్నారు? వాక్య ఉపదేశం పుచ్చుకుంటున్నారు కానీ ఇచ్చుకోవట్లేదు. నేనంటాను, నీకు ఉపదేశించే వారికి నువ్వేం చేయాలన్నిట్లో మంచి ఫలం ఏం చేయాలా చెప్పాలా? ఒకసారి ఏసన్న గారు చెప్పారు. ఏసన్న గారు ఏదో సొరకాయో పుచ్చకాయో ఏమండి బాగా తిని వాళ్ళ కడుపు నొప్పి వచ్చిందంట. అది తీసుకొచ్చి సేవకుడికి ఇచ్చారంట. సేవకుడు కూడా తిని ఏ రావాలని
మంచి పదార్థాలు నువ్వు నీ సేవకుని ప్రేమించే కొలది నీ దేవుడు నీకు కీడు రానికుండా కాపాడతాడు. స్తోత్ర, హల్లెలూయా. యెరోబాము కుటుంబానికి కీడు సంభవించడానికి గల కారణం ఏంటంటే వాక్యం చక్కగా రాయబడింది. ఏమని? వారంట లేవీయులను సేవ చేయనీయకుండా ఏం చేశారండి? దేవుని మందిరంలో త్రోసివేశారు. కాబట్టి పెంటని ఊడ్చిపెట్టినట్లు దేవుడు అతని కుటుంబాన్ని ఏం చేశాడట? ఊడ్చివేశాను. దేవుని సేవకులను గౌరవించే మనసుని దేవుడిచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆఖరికి ఇంకొక పాయింట్ చెప్పి నేను ప్రార్థన చేసి ముగిస్తాను. 4వదిగా కీడు సంభవించడానికి గల కారణం ఏంటి? ఎవరికి సంభవించింది? ఒకసారి చూద్దామా? రాజుల 2వ పుస్తకం 21వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. రాజుల 2వ పుస్తకం 21వ అధ్యాయం 12వ వాక్యం. అదే కావున ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చిందేమనగా, కావున ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వినువాని 2 చెవులు గింగురుమన్నంతగా. వినువాడు, మీకు ఎన్ని రెఫరెన్స్లు అన్నీ కొత్తగా ఉంటాయి. 2 చెవులు, వినువాడు 2 చెవులు, గింగురుమన్నంత కీడు యెరూషలేము మీదకి. ఎవరి మీదకంట? యెరూషలేము మీదకి. అమ్మమ్మో, ఇంకొకసారి చదువుదాం. వినువాడు 2 చెవులు, గింగురుమన్నంత కీడు యెరూషలేము మీదకి, యెరూషలేము వారి మీదకి, యూదా వారి మీదకి రప్పించుచు, నేను షోమ్రోనును కొలిచిన నూలును ఆహాబు కుటుంబకులు సరిచూసిన మట్టపు గుండును యెరూషలేము మీదకి సాగిపోదును. చాలు. యూదా వారి మీదకి, యెరూషలేము వారి మీదకి ఏం తీసుకొస్తాడంట? దేవుడు కీడును తీసుకొచ్చాడంట, కుమ్మరించాడంట. ఎటువంటి కీడంట? వినేవారు 2 చెవులు ఏమని తట్టు? రెడీ, 1 2 3 4 ఏమవునట్లు చెప్పాలా? గిన్ని కోడి కాదు, చెప్పాలా? గింగరమగునట్లు 2 చెవులు వారి మీదకి నేనేం తీసుకొస్తానంట? కీడు. ఎవరి మీదకి? యూదా వారి మీదకి, యెరూషలేము వారి మీదకి నేనేం తీసుకొస్తాడు? కీడు. 2 పేర్లు గుర్తుపెట్టుకోండి. ఎవరి పేర్లు? యూదా వారి మీదకి, యెరూషలేము వారి మీదకి. స్తోత్రం, హల్లెలూయా. యూదా వారు ఎవరు? యెరూషలేము వారు ఎవరంటే, యూదా వారేమో సియోను కొరకు ఎదురు చూసేవారు, యెరూషలేము వారేమో ఏమండి పరలోక పట్టణం కొరకు ఎదురు చూసేవారు. ఇది రక్షణ పొందిన కుటుంబం యెరూషలేము వారు. ఏమండి యూదా వారైతే ఏమంటే రక్షింపబడి రాకడ కొరకు ఎదురు చూసే కుటుంబం. అలాంటి కుటుంబాల్లో కూడా చెవులు 2 గింగరమన్నట్లు వారి మీదకి ఏం తీసుకొస్తానన్నాడు? ఎవరి మీదకి? యూదా వారి మీదకి, యెరూషలేము వారి మీదకి. ఎందుకు ప్రభువా? వారి చెవులు 2 గింగరమన్నట్లు కీడు తీసుకొని వస్తానంటున్నావు. కారణం ఏంటి? అసలు ఏం చేశారు వాళ్ళకి నువ్వు కీడు చేసి అంతగా అంటే ప్రభు అంటారు ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనంలో ఇర్మియా ద్వారాగా మాట్లాడిస్తాడు. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 9వ వాక్యం. కాగా యెహోవా మాట సెలవిచ్చుచున్నాడు. ఈ విధంగానే యూదా వారి గర్వమును యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును. వాళ్ళిద్దరికి ఏమన్నట్టు? మిమ్మల్ని అడిగేది, కీడు ఎందుకు సంభవిస్తుందంట? 2 చెవులు గింగిరమన్నట్లు, చెవులు 2 అదిరిపోయేటట్టు, బెదిరిపోయేటట్టు, చెవు గోబ తెగిపోయేటట్టు వాళ్ళ మీదకి ఏం తీసుకొస్తాడట? చెప్పాలా? కీడు ఎందుకు తీసుకొస్తావు?
అక్కడ 2 పేర్లున్నా ఇక్కడ 2 పేర్లు రాయబడ్డాయి. ఏమని రాసి ఉంచారు? వారి యొక్క గర్వం. ఎవరి గర్వం? యూదా వారి గర్వం, యెరూషలేము వారి మహాగర్వం. నేనంటాను, నీ కుటుంబానికి కీడు రావటానికి కారణం ఏంటంటే గర్వం, మహాగర్వం. ఏముండకూడదు? మిమ్మల్నే చెప్పరే, ఏముండకూడదు? గర్వం. గర్విష్ఠులు, గర్వబోతులకి ఏం సంభవిస్తుంది అంటే కీడు సంభవిస్తుంది. ఎవరికంటే గర్విష్ఠులకి. యూదా వారికి, యెరూషలేము వారికి నేను కీడు చేస్తాను, వాడు 2 చెవులు గింగిరమన్నట్లు అన్నాడు. ఎందుకయ్యా అంటే వాడి గర్వం, మహాగర్వం అంట వాళ్ళకి. ఇక్కడున్న మీ అందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, గర్వాన్ని పాతి పెట్టుదురుగాక. మీ దగ్గర శరీర సంబంధమైన గర్వం కనపడకూడదు, ఆత్మ సంబంధమైన గర్వం కూడా కనపడకూడదు. శరీర సంబంధమైన గర్వం, ధనం ఉందని, బంగారం ఉందని, పొలాలు ఉన్నాయని, స్థలాలు ఉన్నాయని, మేడలు ఉన్నాయని, మిద్దులు ఉన్నాయని, వాహనాలు ఉన్నాయని, ఏమండి మంచి ఉద్యోగం ఉందని, హైదరాబాద్ మొదలుకొని అమలాపురం వరకు అక్కడక్కడ మీకు ఫ్లాట్లు ఉన్నాయని, బిల్డింగ్లు ఉన్నాయని, వ్యాపారాలు ఉన్నాయని, రొయ్యల చెరువులు ఉన్నాయని, చేపల చెరువులు ఉన్నాయని, లంకలు ఉన్నాయని, కొబ్బరి తోటలు ఉన్నాయని, అస్సలు ఎట్టి పరిస్థితుల్లో మనకేం రాకూడదంటే శరీర సంబంధమైన గర్వం రాకూడదు. ఆత్మ సంబంధం కూడా పాడగలిగిన కృప, ప్రార్థించగలిగిన వరం, స్తుతి ఆరాధన చేయగలిగిన అభిషేకం, వాక్యం బోధించగలిగిన వంటి సామర్థ్యం, తాళంతులు నీకుంటే, వరాలు నీకుంటే, ఆత్మ ఫలములుంటే, కృపా వరాలుంటే, భాషలు మాట్లాడగలిగితే, భాషలకు భావాలు చెప్పగలిగితే, సంగీతం వాయించగలిగితే, సౌండ్ సిస్టమ్ పెట్టగలిగితే, పరిచయం చేయగలిగితే, వంట చేయగలిగితే, నీకున్న ఆత్మ సంబంధమైన తాళంతులు పట్టుకొని నువ్వేం చేయకూడదు? ఉన్నాయి అని గర్విస్తే ఉండటానికి ఇచ్చిన వాడు తీసుకోవటానికి ఎంతో టైం పడుతుంది. ఇచ్చిన వాడికి తీసుకోవడానికి ఎంతో టైం పడుతుంది. గర్వించద్దు. నీ గర్వం నీకేం కలుగు చేస్తుందంటే కీడు. నీ కుటుంబానికి, నీకు కీడు సంభవించడానికి కారణం గర్వం. ఆ గర్వము, అగంభావము, అహంకారమే నీ కీడు తీసుకొచ్చేది. ఎందుకు ఆ పొంగు, ఎందుకు ఆ వ్యామోగం, ఎందుకు ఆ అహంకారం, ఎందుకు ఆ అగంభావం? ఎవరిని లెక్క చేయవు. ఎందుకు? ఏ పరిచర్యను ముట్టుకోవు, తాకవు, చేయవు. ఎందుకు? సూపర్వైజింగ్ ఏంటంట? బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. ఏం ఎక్కువ? బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. తినటానికి ముద్ద ఉండదు, కట్టుకోవటానికి బట్ట ఉండదు, బిల్డప్ మాత్రం. ఎందుకు అంత గర్వం? గర్వించాల్సిన అవసరత నీకేముంది? ఒకవేళ నువ్వు గర్వించాలంటే గర్వించు. ఎంతగా గర్వించాలో గర్వించు. నేను చెప్పినట్టు గర్వించు. ఎలా గర్వించాలంటే, ఈ భూమి మీద నువ్వు బ్రతకటానికి కృప చూపుతున్నాడే ఆ మహనీయుడైన దేవుడు, ఆయన్ని బట్టి గర్వించు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు గర్వించు, అతిశయించు. నేను వద్దంటలేదు. నువ్వు ఎవరిని బట్టి అతిశయిస్తావంటే, ఎవరిని బట్టి గర్విస్తావంటే, నీవు ఈ భూమి మీద బ్రతకటానికి నీకు కృప చూపుతున్నాడే వాత్సల్యపూర్ణుడు, ఆయన్ని బట్టి గర్వించు. అంతేగాని ఇక ఎవరిని బట్టి నీకేం రాకూడదు? చెప్పాలా? ఏం చెప్పాలా? ఏం రాకూడదు? మీరు చదవడానికి మీకు ఓపిక ఉంటే ఒక్క రెఫరెన్స్ ఇస్తా. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం అనుకుంటా, 30వ వాక్యం చదివి పెడతారా? 30. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 30వ వాక్యం. కావున ఆ దినమున 31 చదువు. గర్విష్ఠుడా నేను నీకు విరోధనై ఉందును. బాగా వినండి. గర్విష్ఠుడికి ఎవరు విరోధంట? దేవుడు. గర్విష్ఠుడా నేను నీకు విరోధనై ఉందును. ఆ దినము వచ్చుచున్నది, నేను నిన్ను శిక్షించు కాలం శిక్షించే కాలం వచ్చుచున్నది. గర్విష్ఠుడు త్రొట్టిల్లి కూలును. ఏమైపోతాడంట? అమ్మా
నా మాట వినండిరా. నేను ఎందుకు తల బాదుకుంటున్నాను, గుండెలు బాదుకుంటున్నాను, గొంతు చించుకొని అరుస్తున్నానంటే గర్వపడకండి అని, మీ మేలు కోరే. నేను ఏదో మిమ్మల్ని బాధ పెట్టాలని, గాయపరచాలనే ఉద్దేశంతో కాదు. మీ మేలు కోరి, మీ అన్నయ్యగా, మీ తమ్మునిగా, మీ కడుపును పుట్టిన బిడ్డగా, మీ కుటుంబ సభ్యునిగా బ్రతిమలాడుకుంటూ చెప్తున్నా నేను, మీ మేలు కోరి. గర్విష్ఠుడు ఏమైపోతాడని నాకు రాసించారా? ఏమని రాసించారు? గర్విష్ఠుడంట దేవునికి విరోధి అంట, గర్విష్ఠునికి దేవుడే విరోధి అంట, వాడు త్వరగా తొట్టిల్లి కూలిపోతాడట. చూడండి చదవండి. అతన్ని లేవనెత్తువాడు ఒక్కడును లేక, మిమ్మల్ని లేవనెత్తడానికి ఒక్కరు మీరు దగ్గర ఉండరంట. నేను అతని పురములో అగ్ని రాజపెట్టి, అతని పురములో దేవుడు దేన్ని వేస్తాడంట? అగ్ని రాచ పెడతాడంట. భూమి మీద అగ్ని వేయటానికి వచ్చానంటాడే. ఏ అగ్ని అనుకుంటున్నారు? ఏ అగ్ని అనుకుంటారు? నమ్మి లోబడి విశ్వసిస్తే పరిశుద్ధాత్మ అగ్ని పడద్దు మీద. నమ్మక తిరుగుబాటు చేసి గర్విస్తే ఇదిగో ఈ అగ్ని పడద్దు మీద. నేను అగ్ని రాచ పెట్టేదను, అది అతని చుట్టుపట్ల ఉన్నటువంటిన్నిటినీ కాల్చి, నీ చుట్టుపక్కల నీకున్న సిరి సంపదలన్నిటినీ కాల్చివేయును. సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఇలాగా సెలవిస్తున్నాడు. ఎవరికి జరుగుతుంది నష్టం? ఎవరికి కష్టం? ఎవరికి భయంకరమైనటువంటి శ్రమ? గర్విష్ఠులకి. నేను అంటాను, గర్వపడకుండా బ్రతుకుదురుగాక. స్తోత్రం. నీకు ₹1,00,00,000 సంపద ఉన్నా, కోట్లకి సంబంధించిన బిజినెస్లున్నా, వ్యాపారాలున్నా, నీవు లక్షాధికారి అయినా, కోటీశ్వరుడు అయినా, ఏమండి, నీ దగ్గర వరాలున్నా, తాళంతులున్నా, సౌందర్యం ఉన్నా, జ్ఞానం ఉన్నా, తెలివితేటలున్నా, టెక్నిక్లు ఉన్నా, ఏమండి, దాన్ని బట్టి అస్సలు గర్వించకు. ఉన్నదానికి తినటానికి, అంటే భోజనం చేయటానికి, ఉండటానికి ఒక నీళ్ళు, తినటానికి ఒక భోజనం, కట్టుకోవటానికి బట్ట, ఇవన్నీ నీకు చక్కబెట్టి ఇచ్చిన దేవుడు నీకు ఇచ్చిన దానికన్నా ఎక్కువే చేశాడు. ఎందుకంటే నువ్వు 10 మందికి ఉపయోగపడతావని. స్తోత్ర. నీకు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువే ఎందుకు నీకు ఇచ్చాడంటే నువ్వు 10 మందికి ఉపయోగపడతావని. అది కూడా నువ్వు చేయకపోయినా పర్వాలే, కానీ పొరపాటును కూడా పొరపాటును కూడా గర్వం నాశనానికి ముందు టీవీగా నడుస్తుందంట, ఉయారంగా. ఈరోజు ఆ గర్వాన్ని పాతి పెట్టుదుము గాక. స్తోత్ర. ఇక అందరూ నా వైపు చూడండి. నేను ముగింపులోకి తీసుకొచ్చా. ఏమండి, 2 నిమిషాలు నేను చేసిన ప్రసంగం చెప్తాను, 3 నిమిషాల కోటను పూర్తి చేస్తాను, 5 నిమిషాల కోటం పూర్తి అవుద్ది. చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో ఇక్కడ నుండి బయలుదేరటానికి ప్రయత్నాలు చేద్దాం. స్తోత్ర. హల్లెలూయా. నా వైపు తిన్నగా చూస్తారా? అటెన్షన్. కాస్త మంచినీళ్ళు ఇస్తారా బాబు నాకు? చదువుకున్నటువంటి లేఖన భాగాలు రెండింటినీ దృష్టికి తీసుకొచ్చుకుందాం. ఎబ్బేజ్ అంటాడు, కీడు రాకుండా దాని నుండి నన్ను తప్పించుము అని. అది ఆయన ప్రార్థన. యేసు ప్రభు వారు కూడా ప్రార్థన నేర్పాడు, చేశాడు. కీడు రాకుండా దాని నుండి మమ్మల్ని తప్పించు అని. పాత నిబంధన భక్తుడైతేమి, కొత్త నిబంధనకి మూల పురుషుడైతేమి మనకి నేర్పింది ఏంటంటే ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలో ప్రధాన అంశం ఏమై ఉండాలంటే కీడు రాకుండా మమ్మల్ని శోధన నుండి తప్పించుము అని. ఎందుకు కీడు రాకుండా మమ్మల్ని శోధన నుండి తప్పించుమని ప్రార్థన చేయమని ప్రభువారు మనకు ప్రార్థన నేర్పాడంటే, కీడు ఒక మనిషి మీదకి వచ్చినా,
ఒక మనిషి తల మీద నిలిచి ఉన్న, ఒక కుటుంబం మీదకి వచ్చిన, ఒక సంఘం మీదకి, సేవకుడి మీదకి వచ్చి ఆ కీడు తల మీద నిలబెడితే, ఒకటి రోగాల కొలిమి, రోగాలకి గురవుతాడు. రెండు భరించలేనంత నష్టం ఎదురవుతుందంట. మూడు కోలుకోలేనంత కరువు దరువేస్తుందంట. నాలుగు ఎవ్వరు ఆపినా ఆగని తప్పించలేనంత నాశనం, పతనం మన జీవితంలో చోటు చేసుకుంటాం. అందుకే కీడు రాకుండా చూసుకోవాలి. కీడు రాకుండా మనం చూసుకోవాలంటే కొన్ని మెలకువలు మనకు కావాలి. కొన్ని విషయాలలో ఏ విషయంలో మనం మెలకువ కలిగి ఉంటే మనకు కీడు సంభవించదంటే, ఒకటి పాపము చేయకుండా ఉంటే నీకు కీడు సంభవించదు. రెండు దేవుని సన్నిధికి దూరం అవ్వకుండా ఉంటే నీకు కీడు సంభవించదు. మూడు యాజకులు సేవ చేయటానికి తోడ్పడితే నీకు కీడు సంభవించకుండా ఉంటుంది. నాలుగు పొరపాటును కూడా నువ్వు గర్వించకుండా, అతిశయించకుండా ఉంటే కీడు నీకు సంభవించకుండా దూరంగా ఉంటుంది. నువ్వు ఇలా ఉండక సమయం అనుకూలించిందని, ఎవ్వరు లేరని, నేనే రాజుని రాణినని, నాకు మించిన పోటుగారు ఎవ్వరు లేరని విర్రవీగుతూ, శరీరములో బలం ఉందని, చేతిలో డబ్బు ఉందని, 10 మంది వెనకున్నారని ధైర్యంతో పాపాలు చేయటానికి పూనుకున్నా, ఏం దేవుని సన్నిధిలే ఎప్పుడైనా వెళ్ళొచ్చు, మన ఇష్టమని నీటకంగా, నిర్లక్ష్యంగా, అశ్రద్ధ చూపి దేవుని సన్నిధిని లెక్క చేయకుండా, భయం లేకుండా, దేవుని సన్నిధి అనే జవాబుదారీతనం లేకుండా బ్రతికినట్లయితే, ఆడంది పిల్లగాడు, ఆడు సేవ చేస్తే ఆడికి నేను తోడ్పడాలనా, వాడు వాక్యం చెప్తే నేను వినాలనా, ఆడ నడిపింపులో నేను ఉండాలనా, ఆడైతే అని సేవకుడి మీద తిరుగుబాటు చేస్తే, నీకున్న పొలాన్ని బట్టో, స్థలాన్ని బట్టో, శరీర సంబంధమైన సిరి సంపదను బట్టో, ఆత్మ సంబంధమైన వరాలు బట్టో, తాళంతులు బట్టో గర్విస్తే ఖచ్చితంగా నన్ను క్షమించుదురుగాక, మెరుపు కన్నా వేగంగా నీ మీదకి కీడు సంభవిస్తుంది, వచ్చుద్ది. కాబట్టి ఈరోజు కీడు రాకుండా చూసుకో. కరోనా దినాలలో రోగం నీకు రాకుండా ఎలా కాపాడుకున్నావు? హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అంటాడు షుగర్ బార్డర్లో ఉందయ్యా, రాకుండా చూసుకో అంటే ఎలా షుగర్ బార్డర్ దాటకుండా చూసుకుంటావు? ఈ పదార్థం తినద్దు, తింటే నీ శరీరానికి గిట్టదు, తింటే ఈ ప్రమాదం మళ్ళా ఎదురవద్ది అని ఒక పదార్థం తినద్దని చెప్తే ఎంత జాగ్రత్తగా ఉంటావో. ఇచ్చటికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్తే నాశనం, ప్రమాదం పొంచి ఉంది అంటే ఎక్కడికి వెళ్ళకుండా, అక్కడికి వెళ్ళకుండా ఎంత జాగ్రత్తగా బ్రతుకుతావో. అలాగనే ఆత్మ సంబంధమైన విషయాలు కూడా అశ్రద్ధ కాక శ్రద్ధ కలిగి బ్రతకటానికి ఇష్టపడు. కీడు నిన్ను బట్టే నీ కుటుంబానికి సంభవిస్తుంది. ఒక్క మనిషి ఇంట్లో కీడుని కొని తీసుకొచ్చుకుంటే ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఇబ్బంది పాలవుతారు. నువ్వు ఒక్కడివి, ఒంటరి వాడివి కావు. నీ వెనక నీ భార్య ఉంది, నీ వెనక నీ భర్త ఉన్నాడు, నీ వెనక నీ పిల్లలు ఉన్నారు, నీ వెనక నీ తల్లిదండ్రులు ఉన్నారు, నీ వెనక నీ కుటుంబ సభ్యులు ఉన్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని బ్రతుకు. నీ ఎంజాయ్మెంట్ నీది కాదు, నీ సంతోషం నీది కాదు, నీ ఉల్లాసం నీది కాదు, నీ ఉత్సాహం నీది కాదు. నా వరకు నేను ఆనందంగా ఉంటే చాలు, నా వరకు నేను సంతోషంగా ఉంటే చాలు, నా వరకు నేను కడుపార తింటే చాలు, నా వరకు నేను ఇచ్చలవిడిగా ప్రవర్తిస్తే చాలు, నా వరకు రమ్యమైన వస్త్రాలు ధరించుకుంటే చాలు అని నీ సుఖం కొరకు, నీ సుఖభోగం కొరకు నీవు నీ కొరకే కష్టపడద్దు. నీ ఎంజాయ్మెంట్ను చూసుకోవద్దు. నిన్నే నమ్ముకొని నీ మీద ఆధారపడి ఇంటబడి ఉన్న నీ కుటుంబ సభ్యులను జ్ఞాపకం చేసుకో. నువ్వు అక్కడికి బాగుంటే నీ కుటుంబం బాగున్నట్టు, నువ్వు అక్కడికి పాడైపోతే నీ కుటుంబం అంతా పాడైపోద్ది.
ఒక్క చచ్చిన ఈగి చాలు, చచ్చిపోయిన ఒక్క ఈగి చాలు, పరిమళ తైలంలో పడితే పరిమళ తైలం అంతా పాడైపో. ఒక్క రవ్వ పులిచిన పిండి చాలు, పిండిలో పడితే పిండి మొత్తం కూడా పులిచిపోతుంది. ఒక్క అతుకు వస్త్రం చాలు, కొత్త వస్త్రానికి అతుకేస్తే కొత్త వస్త్రం అంతా పాడైపోతుంది. ఒక్క బద్దలైన తొట్టి చాలు, చిన్న బద్దలు, చిన్న రంధ్రం ఉంటే చాలు, నిలువ ఉన్న నీళ్ళన్నీ కారిపోతాయి. ఒక్కరే మీ కుటుంబాల్లో కీడు తీసుకొచ్చి పెట్టడానికి కారకులుగా మారుతున్నారు. నీ వలనే ఈరోజు నీ కుటుంబానికి నెమ్మది లేదు, నీ వలనే నీ కుటుంబానికి సమాధానం లేదు, నీ వలనే నీ కుటుంబానికి ఆరోగ్యం లేదు, నీ కుటుంబం వల్లనే నీ వలనే నీ కుటుంబస్తులు నెమ్మదిగా సమాధానంగా ఆరోగ్యంగా ఉండలేకపోతున్నారు. నీ వలనే ఇంట్లో ఒకరికి మనసుకి నచ్చినట్టు బ్రతకలేకపోతున్నారు. మీలో ఉన్నటువంటి చిన్న చిన్న బలహీనతలు, చిన్న చిన్న లోపాలు మీ కుటుంబాల సమాధానాన్ని నెలకూల్చేస్తున్నాయి. భార్య అంటే భర్తకు విలువ లేకుండా, భర్త అంటే భార్యకి విలువ లేకుండా, పిల్లలంటే తల్లిదండ్రులకి విలువ లేకుండా, తల్లిదండ్రులు అంటే పిల్లలకి విలువ లేకుండా చేయటానికి కారణం మీలో ఉన్నటువంటి అవలక్షణం ఒక్కటి. వీటిని బట్టే ఈరోజు మీ కుటుంబాలు కుక్కలు చించిన ఇస్తర్లా తయారైపోయింది. ప్రేమ చచ్చిపోయింది, అనుబంధం చచ్చిపోయింది, అనురాగం చచ్చిపోయింది. భార్యని అడగండి, నీ భర్తతో నచ్చి ఇష్టపడి కాపురం చేస్తున్నావని, ఖచ్చితంగా లేదంటారు. భర్తను అడగండి, నువ్వు కష్టపడి ఇష్టపడి నీ భార్యతో కాపురం చేస్తున్నావా, పిల్లల కోసమే ఉన్నానండి అంటారు. ఒకరి మీద ఒకరికి గౌరవాలు లేవు, ప్రేమలు లేవు. అసలు ఇంట్లో ఉన్న 4-5 కూర్చొని నెమ్మదిగా మనసిప్పి మాట్లాడి ఎంతో కాలమైంది. 4-5 ఉంటే ఒక్క చోట ఏకంగా ఒకే డైనింగ్ టేబుల్ మీద కింద కూర్చొని భోజనాలు చేసి చాలా కాలమైంది. చెట్టుకొకరు పుట్టకొకరుగా బ్రతుకుతున్నారు. ఒకడు సెల్ ఫోన్ తీసుకుని హాల్లోకి వెళ్తే, ఒకడు బెడ్రూమ్లోకి వెళ్తే, ఒకడు మంచంలో ఉంటే, ఒకడు మేడగదికి ఎక్కితే, ఒకడు పార్కింగ్కి వెళ్తే, ఎవరు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి భోజనం తింటాం, ఎవరికి ఎప్పుడు నిద్రొస్తే అప్పటికి వెళ్ళి పనుకోవటం. ఇళ్లల్లో కుటుంబాల్లో ఒకరికొకరికి ఒద్దిక ఉందా, సమాధానం ఉందా, ఐక్యత ఉందా? ఎలా ఉన్నాయి మీ కాపురాలు? మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి? ఒక్కసారి ఆలోచించి చూడండి. నేను మిమ్మల్ని ఎగతాళి చేయటానికో మిమ్మల్ని నిలదీయటానికో రాలేదు. మీకు మంచి భవిష్యత్తు ఉంది, దీని వలన పాడైపోతుందని తెలియజేయటానికి వచ్చాను. మీకు అమూల్యమైన భవిష్యత్తును నా దేవుడు దాచి ఉంచాడు. అసలు మీరు కోరుకున్న దానికన్నా మీకు ఇంకొక లైఫ్ ఉంది. ఇప్పుడు ఉన్న జీవితంగా దీనికైనా అమూల్యమైన, దీనికైనా విలాసవంతమైన, దీనికైనా గుర్తింపదగిన, దీనికైనా మర్యాదతో కూడిన, దీనికన్నా గౌరవంతో కూడిన ఒక శ్రేష్టమైన భవిష్యత్తు ముందు దినాల్లో నీ కొరకు నా దేవుడు సిద్ధపరిచాడు. దాన్ని అనుభవించటానికే నేను నిన్ను తయారు చేస్తున్నా. దాన్ని అనుభవించడానికి మేమందరం ఇంత కష్టపడేది. మేము పొందిన ఆ ఆనందం, పరమానందం మీరు కూడా అనుభవించాలనేదే మా కోరిక. అందుకే గొంతు చించుకొని ప్రాణాన్ని అర్పించి ప్రసంగాలు చేస్తున్నా. ఈ రాత్రైనా నీ జీవితాన్ని సరిచేసుకోవటానికి ప్రయత్నించి నీ ప్రాణాత్మ దేగాన్ని బలిపీఠం మీద తీసుకొచ్చి పెట్టు. ఒక తీర్మానానికి రా. రోషం కలిగి ప్రభు కొరకు బ్రతకటానికి ఇష్టపడు. ఈ యేసు ప్రభు వారు నీ జీవితాన్ని సరిచేయటానికి, సమకూర్చడానికి నీ కుటుంబాన్ని సమర్థుడై ఉన్నాడు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. 33.5 సంవత్సరం జీవించాడు, చనిపోయాడు, పునరుద్ధరణై లేచాడు, తిరిగి రానై ఉన్నాడు. మిమ్మల్ని మాకు అప్పచెప్పి సిద్ధపరచండి, నేను వచ్చి పెళ్లి కుమార్తె సంఘాన్ని తీసుకెళ్తానని. స్తోత్రం. మేము మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాం, మేము మిమ్మల్ని తయారు చేస్తున్నాం. మా కొరకు కాదు, మీ కొరకు సిద్ధపరచబడిన పుణ్యస్థలానికి, స్వర్గానికి, పరలోకానికి, పెళ్లి కుమార్తె సంఘంగా అలంకరింపబడిన కన్యకగా ఒక్కడే పురుషుడైన క్రీస్తునకు మిమ్మల్ని ప్రదానం చేయాలని ఉద్దేశంతో రాత్రనక, పగలనక, వాననక, ఎండనక, మంచునక, చలినక, నిందలైన, అవమానాలైన, కరువైన, ఖడ్గమైన, కష్టమైన, సుఖమైన అన్ని అనుభవిస్తూ గుండె బరువెక్కిపోతున్నా, బాధలు గుండెల్లో కొలువున్నా, ఆనందం కరువైనా, అవమానమే ఎదురైనా, ఎందుకయ్యా ఈ యాజకత్వం, ఎందుకయ్యా ఈ పరిచర్య, ఎందుకయ్యా ఈ పోరాటం, నిద్ర లేక, ఆహారం లేక, రెస్ట్ లేకుండా ప్రయాణాలు చేయటం ఎందుకంటే ఏదో పేరు సంపాదించుకోవటానికి, 4 రూపాయలు వెనకేసుకోవటానికి కాదు, మీ అందరినీ నా దేవుని ఎదుట నిలబెట్టడానికి.
స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ఆయన నీతోనే ముచ్చటిస్తున్నాడు.